మ్యూజిక్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ రియల్ లైఫ్, రైట్? లైఫ్స్ లో ఇట్స్ అ పార్ట్, ఇట్ హిట్స్ యూ ఇన్ ద ప్లేసెస్, ఇట్ కీప్స్ ఎకోయింగ్ యూ, ఇట్ అలా టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ మ్యూజిక్ ఇన్ ద మూవీస్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఫర్ మీ ఇస్ లైక్ దట్. అంటే ఎప్పుడైతే సోలో ట్రిప్స్ అనేవి వర్ నాట్ సో కామన్, అప్పట్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ చాలా సిమ్రన్ చెప్తుంది అనమాట చాలా నీట్గా, ఎక్కడికైనా వెళ్ళి నా దగ్గరికి వచ్చేయాలి మళ్ళీ నువ్వు. అండ్ షీ సిమ్రన్ ఆవిడ క్యారెక్టర్, షీఈస్ వెరీ పొజెసివ్ ఆఫ్ హర్ చైల్డ్. ఐ స్పెండ్ 90 బ్యూటిఫుల్ డేస్ విత్ హర్, ఒక ఇళయరాజా పాటలాగా ఉండే అంటాడు. అన్న తర్వాత వెనక్కి తిరిగి నో ఇట్ వాస్ అ రాక్ సాంగ్ అని కెమెరాతో మాట్లాడతాడు. ఐ వాస్ లైక్ వాట్ ఎ మూమెంట్. హీఈస్ రెడీ ఫర్ దట్ సర్చ్ అని. ఓకే, మేఘనా మీద ప్రేమని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ప్రపంచం మీద అని. ఆరు బండి కొంటున్నాను అనుకో, వచ్చి అరే ఈ బండి కొందామా లేదా వేరేది ఏదైనా కొందామా ఒకసారి చూస్తావా అన్నాడు. అప్పుడు అట్లాంటప్పుడు హిట్ అవుతుంది. నన్ను ఎందుకు అడుగుతున్నాడు ఈయన, ఆయనకు అన్ని తెలిసి ఉండాలి. లెట్స్ టాక్ అబౌట్ ఆర్క్ ఏంటంటే ద పవర్ ఆఫ్ ఉమెన్ అన్నమాట. అక్కడ నువ్వు అక్కడి నుంచి టిల్ ద టైమ్ సూర్య రిటర్న్స్ వాళ్ళ అమ్మనే ఉంటుంది చూడు. కృష్ణన్ విల్ నాట్ ఈవెన్ లుక్ సూర్య ఇన్ ది ఐ. అందరికీ నమస్కారం, చిత్రాలోచన పాడ్కాస్ట్కి స్వాగతం. సో ఈరోజు ట్రిప్పింగ్ ఆన్, అంటే నేనైతే ట్రిప్ అవుతా కాబట్టి ఈ సినిమా మీద, సో ట్రిప్పింగ్ ఆన్ అనే సెగ్మెంట్లో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా గురించి మాట్లాడబోతున్నాం. అండ్ దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు చంద్ర ఉన్నారు. సో చంద్ర మా డిస్కౌంట్లో మా ఇద్దరికన్నా యాక్టివ్ ఉంటారు అనమాట. సో ఆయన సజెషన్ ఇది, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చేద్దాము అని. అండ్ మేము కూడా కొంచెం ఐడియాస్ లేక అటు ఇటు తలదిల్లుతూ ఉంటే ఆయన మనం చేద్దాము అంటే, సో దట్స్ వై వి ఆర్ హియర్. సో వెల్కమ్ అండి. అండ్ ఆయన లాంగ్ టర్మ్ మెంబర్ ఆఫ్ ద ఛానల్. సో మీరు కూడా మెంబర్షిప్స్ తీసుకోండి గైస్, మెంబర్షిప్ తీసుకోండి, ఎంకరేజ్ చేయండి మమ్మల్ని, నేను చంద్ర చేస్తున్నట్టు. బాగుందండి. ఎస్. సో ఈ సినిమా నేను ఎప్పుడో టీవీలో చూసా, ఐ డోంట్ రిమెంబర్, సమ్ ర్యాండమ్గా జీ సినిమాలో జీ టీవీలోనో చూసాను నేను, ఇంట్లో కూర్చొని ఒక సండేనా ఎప్పుడో. అండ్ నాకు సినిమా చాలా ఎక్కేసింది అప్పుడే ఫస్ట్ టైం. ఫర్ సమ్ రీజన్ 2-3 డైలాగ్స్ స్టేడ్ విత్ మీ. అంటే వాడు ఒక దగ్గర అంటాడు కదా, నేను మా జూనియర్స్కి ఒకటే మాట చెప్తాను, నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ నీ బాడీని రెడీ చేయని. ఆ డైలాగ్ అట్లా ఉండిపోయింది నా బ్రెయిన్లో. సో అట్లా నాకు సినిమా చాలా ఇష్టం. ఆబ్వియస్లీ పాటలు ఏం చెప్పుకోకర్లేదు, పాటల గురించి అందరూ ఇప్పుడు ఈరోజు కూడా పాడుతూనే ఉంటారు. బట్ తర్వాత చాలాసార్లు చూసే సినిమా నేను, లైక్ 3-4 టైమ్స్ అదే ఇయర్లో చూసుంటాను నేను. అండ్ దెన్ నాకు అట్లా డిస్టింక్టివ్ గుర్తుంది. పృథ్వీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చేద్దామని అడిగితే ప్రాబబ్లీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలో నాకు చాలా ఇష్టమైన, అంటే వన్ ఆఫ్ ద కాదు, ద మోస్ట్ ఇష్టమైన చిత్రం అదే ఏమోరా అంటే, సరే ఇంకా చేద్దాము అన్నట్టు అనుకున్నాము. బట్ ఎందుకు అని ఆలోచించాయి కదా, అది నేను తర్వాత చెప్తా. కానీ అది అర్థమైంది ఎందుకు అంత ఇష్టం ఆ సినిమా అంటే, అది నాకు అర్థమైంది. బట్ ఐ రియలీ లైక్ ద ఫిల్మ్, ఐ రియలీ ఎంజాయ్డ్. ఇవాళ చూసినప్పుడు నాకు చాలా 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 ఎంజాయ్ చేశాను. రైట్. చంద్ర, యువర్ ఒపీనియన్? ఐ థింక్ 2009లో రిలీజ్ అయింది కదా మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, హాయ్. సో నాకు గుర్తు ఫస్ట్ ఎప్పుడు చూసానంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని ఒక సినిమా వచ్చింది, రిలీజ్ అయింది, బాగా ఆడుతుంది అని తెలుసు. అంటే అప్పుడు నాకు గుర్తు, నేను మా డాడీ మా అమ్మని డ్రాప్ చేసాం. షీ వాస్ గోయింగ్ సమ్ ఈవెంట్ ఏదో వెళ్తుంటే, అవుట్ ఆఫ్ స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్ లో డ్రాప్ చేసి ఇలా వస్తూ ఉంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యాలో పెద్ద పోస్టర్ చూసారు, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. అప్పుడు మా డాడీ అడిగాడు, అంటే కొన్ని 2-3 డేస్ ఖాళీ, నేను మా డాడీనే ఉన్నాము, వెళ్దామారా అన్నట్టు అడిగాడు. సో ఐ రిమెంబర్ సీయింగ్ దట్ పోస్టర్ అనమాట. బట్ దాని తర్వాత ఎందుకో చూడడం కుదరలేదు. ద ఫస్ట్ టైం ఐవ్ సీన్ ఇట్ వాజ్ 2012 నా బ్యాచులర్స్ ఫస్ట్ ఇయర్ లో, అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్ 2012 చూసారనమాట. సో అప్పుడు కపుల్ ఆఫ్ రీజన్స్ ఐ గాట్ కనెక్టెడ్ టు ఇట్ వాజ్, ఫస్ట్ థింగ్ వాజ్ actually that was the first time I fell in love in my life. 2012 around the same time. And nice. The other thing is, జనరల్ గా ఇప్పుడు మన నాన్నకు ఫాదర్స్ కి సంబంధించిన మూవీస్ లైక్ బీట్ సంథింగ్ లైక్ బొమ్మరిల్లు ఎలానా కనెక్ట్ అవుతూ ఉంటాం అక్కడక్కడ. కానీ నాకు ఎందుకంటే నేను బేసిక్ గా మా మదర్ ని అమ్మ అమ్మ అని పిలుస్తా, మా ఫాదర్ ఏమో డాడీ అని పిలుస్తా. నాకు చిన్నప్పటి నుంచి నా కజిన్స్ అంతా నాన్న డాడీ అని పిలుస్తా. సో నాకు సూర్య సన్ ఆఫ్ డాడీ డాడీ అన్నప్పుడల్లా నాకు పర్సనల్ గా హిట్ అవుతుంది అనమాట అది. సో నాకు అసలు కైండ్ ఆఫ్ ఎకోడ్ మై లైఫ్. లైక్ అక్కడి నుంచి కంటిన్యూస్ గా చూస్తూనే ఉన్నా చాలా సార్లు. నా లైఫ్ లో చాలా ప్యారలల్స్ తో అలా నడిచింది అనమాట. అది యాక్సిడెంట్ కోఇన్సిడెన్స్ ఏంటో తెలియదు కానీ
సో నాకు అలా డాడీ 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 అనేది అది అది ఫస్ట్ అలా కనెక్ట్ అయిపోయి అది ఎందుకు నా స్టోరీ అన్నట్టు అనిపించేసింది అనమాట నాకు అలా. సో దేర్ ఆర్ వెరీ లెస్ ఫిలిమ్స్ అలా రైట్. అలా కనెక్ట్ అయ్యేవి. బట్ ఐ థింక్ నైస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద టాప్ 2-3 సంథింగ్. యా నైస్. నైస్. సో ఇది సో చంద్ర మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి చెప్పు. ఇప్పుడు సినిమాలో? దాన్ని బట్టి చెప్తా ఏ స్టోరీ. నాకు అది చెప్తే నిద్రే కళ నాలుగేసి చాలా చేయగలరు ఇష్టం, అనుకుంటా. చాలా వినేవాడిని. నిద్రే కళ చాలా Yeah. ఇష్టం, బాగా వినేవాడిని. ఓకే ఓకే. డిప్లొమాటిక్ సేఫ్ ఆన్సర్. ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ రాలేదు బట్ ఓకే. ఐ నో, బట్ దానికి వేరే స్టోరీ ఉంది. ఐ ఎక్స్ప్లెయిన్ దట్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా పాటలకు వేరే కొన్ని స్టోరీస్ ఉంటాయి, బాగుంటాయి. నేను చెప్తా. రైట్ రైట్ రైట్. 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 దెన్ వి గాట్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ ఎపిసోడ్ అనమాట. ఈ ఎపిసోడ్ మొత్తం ఎండ్ వరకు వినండి గైస్. ముందే హింట్ ఇచ్చారు చంద్ర. ఎనీవే, సో అండ్ సినిమా ప్రపంచంలో ఇది ఒక దేర్ ఇస్ సేయింగ్ కదా, ఇది వింటూ ఉంటారు ఏంటి అంటే లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్, ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అని. సో మేబీ ఈ ఈ పదం మీకు ఈ సినిమా ప్రకారం ఈ సినిమా పరిధిలో బాగా వర్తిస్తుంది అనుకుంటా. అండ్ ఎనీవే, ఈ సినిమాకి నాకు ఎట్లా పరిచయం అయింది అంటే 2008-2009 ఆ టైంలో నేను లైక్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఆల్బమ్ చాలా పెద్ద హిట్ అయ్యింది అని తెలుసు. అంటే ఆ విషయం ఎవరికి వచ్చింది అంటే రేడియోలో అక్కడ వినడం, టీవీలో ప్రోమో సాంగ్స్ అవి వినడం అలా తెలిసింది. కానీ మా మామ ఎవరైతే లైక్ ఆయనతో నాకు చాలా మంచి బాండ్ అనమాట. ఆయన అప్పట్లో టారెంట్స్ వాజ్ అ హ్యూజ్ థింగ్ కదా. లైవ్ వైర్, లైవ్ మింట్ అది ఉంటుంది. దట్ వాజ్ వన్ ఆఫ్ ది స్టార్టింగ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టారెంట్ సైట్స్ ఇండియాలో బాగా హల్చల్ చేసేది. దాంట్లో ఈ పాటలది MP3 ఆర్ వేవ్ ఫార్మ్స్ దొరికేవి అనమాట. లైక్ ఆల్ దీస్ యూనో సినిమాలు కానీ పాటలు కానీ టారెంట్ చేయాలి అంటే డిజిటల్ వాజ్ నాట్ ఎ థింగ్ కదా అప్పటికి ఇంకా. సో ఈ టేప్ రికార్డర్స్ నుంచి దాన్ని డిజిటల్ చేసేసి ఆన్లైన్లో ఉంటుండేవి. అక్కడ హీ డౌన్లోడెడ్ దిస్ ఆల్బమ్ అండ్ నేను ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఈ ఆల్బమ్ వినేటోడిని. అండ్ ఐ డోంట్ నో వై ఈ సూర్య కృష్ణన్ ఆల్బమ్ CD ఆర్ క్యాసెట్ మా దగ్గర ఎందుకు లేదు తెలియదు కానీ బట్ ఆల్బమ్ ఆయన దగ్గర వినేటోడిని. అండ్ ఆయన ఎప్పుడు గుర్తొచ్చినా ఆర్ ఈ సినిమా ఎప్పుడు చూసినా ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ మెమరీ. ఈ పాటలు వినుకుంటూ ఐ యూస్ టు ప్లే ఆన్ హిస్, అండ్ ఆయన పెద్ద పీసీ ఉండేది. హీ హ్యాడ్ బిగ్ పీసీ విత్ వెరీ పవర్ఫుల్ CPU అండ్ ఆల్. అండ్ గేమ్స్ ఆడుతుండే అనమాట. సో ఈ మెమరీ బాగా గుర్తుందన్నమాట, అసోసియేటెడ్ విత్ ద సాంగ్స్ ఆఫ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఆఫ్ కోర్స్ ఎవర్ గ్రీన్ ఆల్బమ్. అయితే సినిమా విషయానికి వచ్చేసరికి మేబీ నేను కూడా అంటే కరెక్ట్ గుర్తులేదు ఎప్పుడు చూసిన సినిమా పూర్తిగా, ఎక్కడ చూసినా మేబీ జెమినీ టీవీలోనో మరి GTVలోనో ఎక్కడో చూసి ఉంటా. కానీ ఏమంటారు, ఫాదర్ సన్ ఎమోషన్ని, ఆ బాండ్ని చాలా అంటే ఇలా కొట్టే విధంగా చూపించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది టాప్ ఫిలిమ్స్ డెఫినెట్లీ సూర్య సన్ కృష్ణన్ ఉంటుంది. ఎందుకంటే టైటిల్ నుంచే అది ఉంటుంది అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఫాదర్, డాడీ అండ్ సూర్య ఎమోషన్ పైన నడుస్తూ ఉంటుంది. సో దట్ అది హిట్ అయింటుంది ఆబ్వియస్లీ. బీయింగ్ అ సన్ మై సెల్ఫ్ టు మై ఫాదర్, ఆబ్వియస్లీ అది ఆ మెయిల్ ఎమోషన్ అయితే హిట్ అయింది బాగా. సో అది మేబీ దానివల్ల ఆ హుక్ వల్ల నేను చాలాసార్లు మళ్ళీ చూసి ఉంటాను సినిమాని. చాలాసార్లు చూసినా కూడా ఇందులో అట్లీస్ట్ లాస్ట్ 4.5 yearsలో అయితే అంటే పోస్ట్ కోవిడ్ 4-5 times చూసిన ఈ సినిమా. ఇట్ ఫీల్స్ లైక్ థెరపీ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకు. ఇట్ ఈజెస్ యూ, ఇట్ అంటే ఆనందం వేస్తుంది, తర్వాత బాధ పెడుతుంది, కన్నా తర్వాత మళ్ళీ ఇంకొక కామ్నెస్ ఇస్తుంది. సినిమా కూడా వెళ్ళానే పైకి లైక్ ఇట్ టేక్స్ యూ అప్, దెన్ పుట్స్ యూ డౌన్, అండ్ దెన్ నిద్రేకల అయినది అయితే మీరు ఇందాక అన్నారు, దట్ ఈస్ కామింగ్. ఇట్ కామ్స్ యూ టు వాట్ ఎవర్ ప్రాబ్లీ కమ్ ఇన్ సూర్యాస్ లైఫ్ అండ్ అగైన్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో అన్నట్టు అనిపించింది. సో దట్ ఈస్ హౌ ఐ సీ దిస్ ఫిల్మ్. ఇట్స్ గ్రేట్ ఫిల్మ్. సో ఎగ్జాక్ట్ నేను ఇందాక అంటున్నా కదా, నాకు ఎందుకు ఈ సినిమా అంత ఎక్కుతుంది అంటే ఇట్ ఈస్ లైక్ వేవ్ సినిమా. అంటే మనిషి జీవితం లాగా వాడు కాలేజ్ ఇస్ ద ప్యారడైజ్ కదా, దాంట్లో ఇష్టం వచ్చింది చేస్తాము. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత హీ గోస్ అప్, మళ్ళీ అదప్ పతలానికి వెళ్తాడు, మళ్ళీ లేస్తాడు. సో అండ్ ఎట్ ది ఎండ్ దెర్ ఇస్ అంటే ఒక సర్కిల్ ఉంటుంది కదా,
ఆ సర్కిల్ కంప్లీట్ చేస్తాడనమాట. అంటే ఆ సర్కిల్ ఏంటి అంటే బేసిక్‌గా 'నిద్రికల' అనేది సాంగ్ 3 వింటే అది ఇట్ ఈస్ వెరీ అది ప్రేమ పాటే. కానీ దాంట్లో ఒక సారీనెస్ ఉంటది. ఒక కంఫర్ట్‌నెస్ 2 ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ అవును. అంటే ఎట్ హిస్ ఏజ్ వాడు ఆ కంఫర్ట్‌నెస్సే కోరుకున్నాడు. అండ్ ఎట్ సమ్ పాయింట్ యూ స్ట్రైవ్ ఫర్ దట్ ఏమో అనిపిస్తది. అంటే ఈ బటర్‌ఫ్లైస్ ఎక్సెట్రా, ఎక్సెట్రా కాకుండా కూడా అది బట్ ఆ పాటలో ఆ వాయిస్‌లో సారోనెస్ కూడా ఉంటది. అది నాకు చాలా అట్రాక్ట్ చేస్తది. ఆ సారోనెస్ ఎందుకు వినబడుతదో నాకు అర్థం కాదు. మేబీ ఇట్ ఈస్ జస్ట్ మీ. బట్ నాకు ఆ సారోనెస్సే ఎక్కువ వినబడుతది కంఫర్టింగ్ కన్నా. బట్ ఎట్ ది ఎండ్ వాడి లైఫ్ అట్లనే ఎండ్ అవుతది. అండ్ యాహ్! అదైతే హోప్ ఆర్క్ ఉంటుందో, ఆ హోప్ ఆర్క్ వల్ల ప్రాబబ్లీ అంత అట్రాక్ట్ చేస్తుందేమో సినిమా. ఆహ్, మనిషి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు కదా ప్రతిసారి ఏదైనా లైఫ్ షుడ్ గో ఆన్, లైఫ్ షుడ్ గో ఆన్, లైఫ్ షుడ్ గో ఆన్ అని. అండ్ అట్లాంటి టైం అట్లా ఉన్న అతనే లాస్ట్‌కి అంటే లైక్ ఫస్ట్ షాట్‌లో ఆ రక్తం కక్కి చూపించిన తర్వాత ఇట్లా అంటాడనమాట. ఇట్లా అని. లైక్ అంటే అన్ని సార్లు ఆ మాట చెప్పిన ఆయన కూడా ఎట్ సమ్ పాయింట్ హి ఫెల్ట్ లైక్ ఓకే. ఇది అవ్వదు నాతో ఇగ నేను బతకలేను. నేను వెళ్ళిపోతే బెస్ట్ అన్నట్టు అనుకున్నాడు ఆయన. యాహ్! అది కూడా చూపిస్తాడు. అండ్ లిటరల్లీ అది ఫస్ట్ షాట్‌లో చూపిస్తాడు. బాత్రూమ్‌కెళ్ళి ఆ కమోడ్ మీద కూర్చున్నప్పుడు అంటాడనమాట. యాహ్! సో యాహ్! ఆ హోప్ ఏదైతే ఉంటదో ఐ థింక్ దట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ యాహ్! అంటే ఫాదర్ సన్ నేను యాక్చువల్లీ అంత రిలేట్ అవ్వను. ఆహ్, ప్రాబబ్లీ రిలేట్ చేసుకోనేమో. అవ్వను కాకుండా రిలేట్ చేసుకోనేమో. బట్ ఆలోచిస్తుంటే అట్లా చాలా ఇన్‌స్టెన్సెస్ ఉంటాయి గదా! ఆహ్, కాన్షియస్‌గా మా నాన్న చెప్పడేమో ఇవన్నీ గానీ, సబ్‌కాన్షియస్‌గా మా నాన్న బిహేవియర్ ప్యాటర్న్ నా మీద చాలా ఉంటది ఇన్‌ఫ్లుయెన్స్. ఆహ్, కానీ ఈ సినిమాలో కాన్షియస్‌గా చెప్పినట్టు చూపిస్తారు గదా! "నువ్వెళ్లి వాడిని కొట్టావా?" అని అడుగుతాడు. ఆహ్, చాలా అంటే చాలా ఓపెన్ లిబరల్ ఆహ్, పేరెంట్స్ ఉంటారు గదా! వీళ్ళు. ఆహ్, బట్ ఐ థింక్ లైక్ మంచిగా యూ షుడ్ హావ్ ఎ వెరీ గుడ్ బాండ్ విత్ యువర్ ఫాదర్ రైట్? అప్పుడు ఈ సినిమా అందరికి రెసొనేట్ అయితుందని అనుకుంటున్నా. లైక్ ఇఫ్ యూ హావ్ దట్ బాండ్ అంటే ఇట్లా డాడీ ఇష్యూస్ మళ్ళీ యానిమల్‌జంలో ఉంటే ఏం చేయలేం గానీ బట్ మంచి బాండ్ లైక్ యాహ్! ఇఫ్ యూర్ హ్యావ్ హ్యావింగ్ గుడ్ టర్మ్స్ విత్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఈ సినిమా ఖచ్చితంగా రెసొనేట్ అవుతుంది వాడికి ఎట్ సమ్ పాయింట్. యాహ్! యాహ్! అంటే ఓపెన్ కమ్యూనికేషన్ అది కాకపోయినా నాకెలా అంటే మా డ్యాడీ ఎలా అంటే మా డ్యాడీ పీడీఏ కొద్దిగా ఎక్కువనమాట. అంటే అట్‌లీస్ట్ కంపేర్ టు హిస్ జనరేషన్ ఆన్ ఎనీవన్ లైక్ ఎలా అంటే నేను ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పుడు దిగగానే నన్నొచ్చి ముద్దు పెట్టేసుకుంటాడు. నా మొహం అంతా ముద్దులు పెట్టేసుకొని అదంతా చేస్తూ ఓకే. ఉంటాడనమాట మా డ్యాడీ హగ్ చేసేసుకొని. సో పీడీఏ ఎక్కువ ఓకే. అనమాట. సో ఇన్ థాట్ వెన్ ఆ యంగర్ పోర్షన్స్‌లో సిమ్రన్ కాళ్ళొత్తడము యూ సీ దట్ రైట్? సో అవన్నీ ద వే హి ఎక్స్‌ప్రెసెస్ ఈవెన్ కృష్ణన్ తన కాలేజ్ డేస్‌లో కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. ఎలా అయితే మాలిని ఐ లవ్ యూ అని చెప్పేసి. మా డ్యాడీ లవ్ మ్యారేజ్ కాదు బట్ స్టిల్ సో ఆ పీడీఏ అనేది నాకు నాకు నా అట్‌లీస్ట్ నా జనరేషన్‌లో నా కజిన్స్ వాళ్ళకి మా పెద్దనాన్నలు లేకపోతే మా మావయ్యలు వీళ్ళని చూసిన వాటిలలో మా డ్యాడీ కొద్దిగా ఎక్కువనమాట. సో నాకు చాలా ఇన్స్పిరేషనల్‌గా అనిపిస్తుందనమాట అది. అంటే చాలా మోటివేషన్ ఇస్తూ ఉంటుందనమాట అది. ఓకే. యాహ్! యూ కెన్ బి లైక్ దిస్ అని రైట్. చెప్పేసి. అంటే అట్‌లీస్ట్ అప్పట్లో అంత చిన్నప్పటి నుంచి చూసాను నేను. ఎలాంటి అప్పట్లో మనకింకా ఏదో వెస్టర్న్ లైఫ్ స్టైల్ అని అది అని మనకు పెద్ద ఐడియా కూడా ఉండదు. బట్ నేను చూసింది నా యంగర్ ఆర్ మోర్ అలాంటి సీడ్లింగ్ ఇయర్స్ లో నేను చూసింది మా డాడీనే. సో నాకది ఇన్హెరెంట్ గా అలవాటైపోతూ ఉంటుంది అనమాట. అది కొన్ని అలా ఇంప్రింట్ అవుతూ ఉంటాయి. మేబీ అదే సూర్య సన్ ఆఫ్ ఫస్ట్ లో వాడు చేయడం అలా చెప్పడం కమ్యూనికేషన్ లేకపోయినా దట్ యాక్షన్స్ విచ్ హీ షోస్ కృష్ణన్ రైట్ అవి చాలా ఫ్రెష్ గా అనిపించాయి నాకు అప్పుడు యాక్చువల్లీ. రైట్. అంటే ఇప్పుడు అంతా ఇప్పుడు శాండీ అన్నట్టు వాళ్ళు చాలా లిబరల్ కాబట్టి అండ్ అగైన్ సినిమా పర్పస్ కోసం కూడా అయ్యుండొచ్చు. అండ్ అగైన్ అది ఎంతవరకు ఎక్స్టెండ్ చేసిండు గౌతమ్ వాసుదేవన్ అని అతనికి తెలుసు. ఎందుకంటే సినిమా చివరిలో ఎండ్ అయిపోయిన తర్వాత డాడీ ఇది నీకోసం అని చెప్పేసి ఆయన రాసుకున్నారు. తమిళ్లో కూడా ఏదో రాసి ఉంటుంది. అయితే ఇట్ ఈస్ క్లియర్లీ అంటే ఇప్పుడు శాండీ యానిమల్ ఎగ్జాంపుల్ తీసినప్పుడు ఇట్ యాక్చువల్లీ అది ఆ రైటర్ డైరెక్టర్ లోపల నుంచి వస్తుంది కదా. సో అది యానిమల్ ఎగ్జాంపుల్ ఎలా అయితే ప్లేఅవుట్ అవుతుందో టేక్ దిస్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ తీసుకున్నప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ని అంత ప్రేమగా అంత డీప్గా ప్రేమించిన వ్యక్తిని ఆరాధిస్తూ ఒక సినిమా తీసిండు ఆయన కోసం మాత్రమే. అండ్ లిటరలీ ఓపెన్స్ విత్ హిమ్ ఇన్ 80s 70s ఆర్ మిడ్ 70s ఆర్ ఎర్లీ 80s గోయింగ్ ర్యాండమ్ ఒక నార్మల్ ర్యాండమ్ డే రోజు ఆయన చనిపోయిండు. అంటే ఇలా చనిపోయిన ఆయన గురించి వార్త తెలిసిన కొడుకు ఎలా ప్రవర్తిస్తాడో వాడు ఎలా ఆలోచిస్తాడు ఎలా న్యూస్ని ఎలా జీర్ణించుకుంటాడనే
తరీకాలో రన్ అవుతూ ఉంటుంది సినిమా. సో వేర్ డి ఐ స్టార్ట్? యా, సో గౌతమ్ ఆయన సో ఆ డ్రమటైజేషన్ ఆస్పెక్ట్ మరి ఎంత ఉందో తెలియదు కానీ, బట్ ఓపెన్గా చెప్పడం, లైక్ యూనో సిగరెట్ కాలుస్తున్నప్పుడు నేను చేస్తాను మరి నువ్వు చేయకూడదు అని డైరెక్ట్గా చెప్తాడు. అండ్ అమ్మాయితో మాట్లాడుతున్నా అంటే యూనో రోడ్ల నెంబర్ కూర్చొని మాట్లాడక ఇంటికి తీసుకురా. సో ఇస్ వెరీ లిబరల్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, లైక్ ఈస్ వెరీ వోకల్ అండ్ కమ్యూనికేషన్ చాలా ఉంటాయి. సో ఆ సినిమా ప్రకారం సినిమా కోసం మార్చి ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ దట్ ఇది నా లైఫ్లో ఇలానే ఉంటుంది అని కాదు. కానీ అండ్ యూ నీడ్ నాట్ నెసరీ రిలేటెడ్ విత్ ఏజ్ టు ఏ ఆర్ ఎగ్జాక్ట్లీ ఇలానే ఉండాలని కూడా కాదు. సో సమ్ ఆస్పెక్ట్స్ మీకు కనబడుతుంటాయి కదా. సో ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళకి ఇట్లా కనబడుతుంటాయి కదా. సో ఇటు కొన్ని సటిల్ జెస్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దెబ్బలు తిన్నావా అంటాడు. సో దెబ్బలు తిన్నావా ఎవడు కూడా అంటాడు. అయితే డైరెక్ట్గా చెప్పకుండా ఏంటి ఈ కండల్ ప్రిపరేషన్ కదా, బాడీ ప్రిపరేషన్ కదా అని చెప్పేసి అది అక్కడ కట్ చేసి ఆ తర్వాత లైక్ హీ కట్స్ ద కాన్వర్సేషన్ అండ్ టాక్ సంథింగ్ ఎల్స్. చెప్పడం ఏం చేయమని అంతే. ఎగ్జాక్ట్లీ దోస్ థింగ్స్. అంటే అట్లాంటివి యూనో ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ అవి. అంటే లైక్ అతను అట్లాంటివి బాగా నచ్చుతాయి నాకు. అండ్ అంటే ఇప్పుడు ఆలోచిస్తే ఐ నో దట్ ఓకే ఇక్కడ నేను మా నాన్నలో బిహేవ్ చేస్తున్నా. ఓకే దిస్ ఇస్ వేర్ ఐ సీ మీ మై సెల్ఫ్ ఇన్ మై ఫాదర్ అన్నట్టు సినిమా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది. బట్ అంటే మేబీ దట్ ఇందాకన్నట్టు అగైన్ లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్. సో అది చూస్తున్నావు కాబట్టి యూ ట్రై టు ఓకే ఇన్కార్పొరేట్, ఓకే యూ ట్రై టు కన్ఫర్మ్ దిస్, ఓకే ఇది ఇలానే చేస్తాను కదా నేను, ఇది ఇలానే చేస్తాను కదా నేను అని. ఇట్ అగైన్ సబ్జెక్టివ్ లెన్స్ కదా. యూ సీ ఇన్ విత్ యువర్ లైఫ్ అండ్ యూ సీ ఓకే దిస్ ఇస్ ప్యారల్, ఓకే దిస్ ఇస్ లిటరలీ మీ, దిస్ ఇస్ మై లైఫ్, దిస్ హ్యాస్ హ్యాపెన్ టు మీ అన్నట్టు అనిపిస్తుంది కదా. సో మేబీ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యూనో గుడ్ పీస్ ఆఫ్ ఆర్ట్. అంటే మేబీ అంటే ఇంకో ఎలా అంటే ఇప్పుడు నేను అప్పుడప్పుడు కూడా యానిమల్ వైపు కూడా స్వింగ్ అయిపోయా అనమాట ఒకటి 2 సార్లు. ఇప్పుడు ఎలా అంటే ఒకసారి 2014-15 సంథింగ్ మా డాడీ ఏదో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఎవడో ఇలా కట్ చేసి వచ్చి సమ్మర్ లైక్ కీబోర్డ్ ని బైక్ మీద, సో ఈ ఫెల్ట్ కంకషన్ లాగా వచ్చింది అనమాట. అది నాకు చెప్పలేదు. నేను కాలేజ్ లో ఉన్నా కేరళలో. సో నాకు తెలియదు. 1 వీక్ తర్వాత ఎప్పుడో చెప్పాడు అనమాట. చెప్పింది మా అమ్మ చెప్పింది. సో ఇలా అయింది నువ్వు ఈజ్ ఫైన్, లైక్ ఆ రోజే ఫైన్, దట్స్ ఫైన్. చిన్నది ఇలా అంటే నాకు ఆ రోజు వరకు నేను ఇంట్లో అనేది అసలు కస్వర్డ్స్ అనేది వాడలేదు. మా అమ్మ ముందు అమ్మ ఆలీ బూతులు అని తిట్టేశాను వాడిని. నాకు కంట్రోల్ లేదు, నా టంగ్ మీద కంట్రోల్ రాలేదు అసలు ఆ రోజు. నేను హైదరాబాద్ లో ఏం చేసేవాడిని నాకు ఇప్పటికీ సర్ప్రైజింగ్ గా ఉంటుంది అనమాట. అసలు అలా ఇంకోసారి ఏదో సమ్ గణేష్ నిమజ్జనం అప్పుడు ఎవరో మేము వెళ్తున్నాం, కార్ లో వెళ్తున్నాం, గణేష్ నిమజ్జనం అప్పుడు వాడు అటు డైవర్ట్ ఇటు డైవర్ట్ అని మా డాడీని అంటుంటే, నువ్వు ట్రాఫిక్ పోలీస్ నువ్వు ఎందుకంటున్నావు, నీకు ఎవడైనా పర్మిషన్ ఇచ్చాడని మా డాడీని అంటావా నువ్వు అని చెప్పి వాడిని ఇచ్చేసాను నేను రోడ్ మీద నిల్చాను అంబర్పేటలో. సో అలా 2-3 ఇన్స్టెన్సెస్ కొద్దిగా అటు ఇటు స్వింగ్ అవుతుంటా. మా డాడీ ట్రై చేస్తుంటే వాడు అటు ఇటు తిప్పుకుంటున్నాడు, నువ్వు ఎవడివిరా నువ్వు అసలు అని చెప్పి. నాకు రోడ్ రేజ్ చాలా ఎక్కువ. ఐ గెట్ దట్ ఫ్రమ్ మై డాడ్. అండ్ నాకు కాన్షియస్నెస్ లేదు అప్పుడు ఆ 2 ఇన్స్టెన్సెస్. ఐ కెన్ క్లియర్లీ రిమెంబర్ దట్. నాకు పోయింది అక్కడ అంతే, మా డాడీ అన్నాడు అంతే. అది అంతే. అది అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఐ కంప్లీట్లీ అగ్రీ. అండ్ బికాస్ ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఫీల్స్. అండ్ మా ఫాదర్ నుంచి వచ్చింది నాకు రోడ్ రేజ్ చాలా ఎక్కువ. అండ్ మా ఫాదర్ నుంచి ఆయన చూసి నేను నేర్చుకున్నానేమో, ఇంబైబ్ చేసుకున్నానేమో. బట్ ఆయనది ఇప్పుడు కొంచెం ఏజ్ వల్ల తగ్గుముఖం పట్టింది. నాది పైకే పోతుంది, తగ్గుతలేదు. ఓ పాయింట్ తగ్గుతుంది. బట్ అది కూడా అంటే పృథ్వీ చాలా సటిల్గా చెప్తున్నాడు. వాడు రోడ్ రేజ్ యాక్చువల్లీ ఎవడని వింటే ఓహో ఇది పృథ్వీయా అని అనుకుంటారు అనమాట. అంటే భయపడతారు జనాలు. వాడు రోడ్ రేజ్ వాడు నా జోన్లో చూస్తే భయపడతారు యాక్చువల్లీ. అంటే మేము ఎట్లా అయిపోయామంటే భయపడి తర్వాత వీడికి చెప్పి అరే అంత అవసరం లేదు, అంత ఆవేశపడకని చెప్పి తర్వాత ఇప్పుడు యాక్సెప్టెన్స్కి వచ్చేసాం. ఓకే వీడు అడుస్తాడు, మనం జస్ట్ పక్కన కూర్చొని వినాలంతే అన్న స్టేజ్కి వచ్చేసాం. సో అంటే నార్మల్గా ఉండదు. అది ఒక్క వర్డ్తో స్టార్ట్ అవుతుంది, అట్లా ఒక ధార వారుతుంది అనమాట. ఇట్లా బూతుల ధార వారుతుంది. వినేవాడికి చాలా వినసొంపుగా ఉంటుంది, తేనె వస్తున్నట్టు. బట్ అండ్ సో సినిమాకి మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఇప్పుడు
ఇవాళ కాన్షియస్గా ఇప్పుడు ఒకే సినిమా అంటే ఇంతకుముందు చెప్పినట్టు నేను మళ్ళీ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసిన ప్రతిసారి అదొక థెరపీలా ఉంటుంది కాబట్టి పెద్దగా ఆలోచించాను అనమాట. అండ్ చాలా వరకు సన్నివేశాలు తెలుసు, ఈ తర్వాత ఇది వస్తుంది, ఈ తర్వాత ఇది వస్తుంది, ఫేజెస్ ఆఫ్ లైఫ్ లాగా వెళ్తుంటుంది కాబట్టి అది వాటిని న్యాచురల్గానే ఆర్గానిక్గా ఎంజాయ్ చేస్తుంటా. కానీ ఇవాళ కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తుంటే చూస్తుంటే వాడు ప్రతి స్టేజ్లో నా డాడీ 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 అనే ప్రతి స్టేజ్లో సూర్య వాళ్ళ ఫాదర్ లాగా వాడి లైఫ్ని వాళ్ళ ఫాదర్ రోల్ మోడల్ వాడికి. అండ్ వాళ్ళ ఫాదర్ ఏవైతే చేసిండు అని వీడు విన్నాడో, వాళ్ళ అమ్మ చెప్పగా విన్నాడో, వీడు కూడా అవే చెయ్యాలి, నేను చేస్తాం, మా నాన్నలాగా నేను షేప్ చేసుకుంటాను ఆ లైఫ్ని అన్నట్టు ప్రవర్తించిండు. ఎస్పెషలీ ఆ అమ్మాయితో. ఆ అమ్మాయిని చూడగానే ప్రేమిస్తాడు, ప్రేమలో పడ్డాది అంటాడు, దట్స్ ఆల్ గుడ్. ఆ అమ్మాయిని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అంటాడు కదా, ఐ విల్ స్వీప్ యూ ఆఫ్ యువర్ ఫీట్ అంటారు. ఈ పదం వాళ్ళ అమ్మ చెప్తుందా వాడికి, వాళ్ళ అమ్మ చెప్తుంది. అండ్ హీ వాజ్ సో హ్యాండ్సమ్ అప్పట్లో. ఒకసారి నువ్వు చూడంగానే హీ స్వెప్ మీ ఆఫ్ మై ఫీట్ అని అంటుంది. హీ వాంట్స్ హిమ్ టు డూ దట్ టు దట్ పర్సన్. అండ్ అది ప్రయత్నిస్తూ ఉంటాడు. అండ్ దెర్ ఇస్ ఇస్ క్లియర్ డిస్టింక్షన్. సో ఇప్పుడు అగైన్ బికాస్ అగైన్ గౌతమ్ వాసుదేవన్ ఈస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మణిరత్నం. సో ద మౌనరాగం అండ్ సఖీ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ కూడా ఉంటుంది. సో మౌనరాగం టైమ్స్ ఆర్ టేక్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో కృష్ణన్ టైంలో చెప్పంగానే లైక్ కొంచెం తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎక్కువ రెసిస్టెన్స్ ఉండకుండా వాళ్ళు మెల్లమెల్లగా ప్రేమలో పడతారు. ఒక పాటలో తీసుకెళ్ళిపోతాడు పెళ్ళి అండ్ పిల్లల దాకా, కానీ తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఎక్కువ పర్సనాలిటీ, ఇండివిజువలిజం అట్లాంటి వాటి అటు వెళ్ళదు అసలు. లైక్ ఒకసారి లవ్ అట్ ఫస్ట్ సైట్ వాటిని ఏం క్వశ్చన్ చేయరు. ఇక్కడ ఇట్ ఈస్ డిస్టింక్టివ్లీ అసలు లవ్ అట్ ఫస్ట్ సైట్ నమ్ముతా, ఎందుకు నమ్మాలి అసలు, నేను ఎవరు, నా గురించి నీకు తెలుసా అని అమ్మాయి పదే ప్రశ్నిస్తూ ఉంటుంది. చాలాసేపు చాలా రిజిస్ట్ చేస్తుంది. లిటరల్లీ యూఎస్కి వచ్చిన తర్వాత కూడా రిజిస్ట్ చేస్తుంది. సో ఆ డిస్టింక్షన్ తీసుకొస్తాడు. సో దట్ ఈస్ అండ్ అగైన్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హూ రైట్ ఫీమేల్ క్యారెక్టర్స్ వెరీ వెల్ అని పేరుంది దానికి. సో ఆబ్వియస్లీ దట్ షోస్ ఆఫ్ హియర్. యా అంటే అవును. అందులో మొన్న కనిపించావు ఆ పాట ముందు కూడా వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది కదా, బేసికలీ కృష్ణన్ షీ సేస్ ఇట్ లైక్ యూ ఆర్ శ్రేయ యువర్ ఆల్ ప్రోడక్ట్ ఆఫ్ దట్ లవ్ అని చెప్పి. సో కృష్ణన్స్ ప్యాషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ లవ్ అంతే. హీస్ ప్యాషనేట్ అబౌట్ లవింగ్ హర్ అంతే, లవింగ్ హిస్ వైఫ్. అండ్ అది దీస్ పీపుల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద ప్రోడక్ట్స్. ఇంకా వేరే ఏదో ఇది చేయాలి, హై ఆస్పిరేషన్ చేయాలి, అది కాదు. హీస్ జస్ట్ ప్యాషనేట్ అబౌట్ లవ్. వీడు కూడా అదే తీసుకుంటాడు. సూర్య కూడా సేమ్ అదే తీసుకుంటాడు. ఎస్పెషల్లీ వెన్ హీ గోస్ ఇన్ టు కాలేజ్ అండ్ వాళ్ళ నాన్న వదిలేసేటప్పుడు అదంతా చేసేటప్పుడు హీఈస్ ట్రైంగ్ టు ఫైండ్ హిమ్సెల్ఫ్ ఆల్సో. అక్కడే అన్ని డాన్సెస్ వేస్తాడు, గిటార్ నేర్చుకుంటాడు, హీస్ ట్రైంగ్ టు ఫైండ్ హిమ్సెల్ఫ్ అక్కడ. యా హీ మీట్స్ మేఘనా అండ్ ఆల్. యా వీడు కూడా అంతే సేమ్, హీస్ ప్యాషనేట్ అబౌట్ లవ్ అంతే. ఐ థింక్ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఫస్ట్ వాళ్ళ నాన్న కాలేజీలో వదిలేసేటప్పుడు ఏదైతే ఆ డైలాగ్ ఉంటుందో నెక్స్ట్ లెవెల్. అది క్రేజీ షిట్ అసలు. చూసినప్పుడు నాకు చిల్స్ వచ్చినాయి అసలు. క్రేజీ ఉండే అసలు. జనరల్లీ ఏ ఫాదర్ చెప్పరు అట్లా. మ్యాన్ టు మ్యాన్ టాక్, అది ఇస్ వెరీ హార్డ్ టాక్. అది కూడా నాకు ఇంకో ఎక్కువ అసలు. మా డాడీ నన్ను ఎన్ఐటి క్యాలికట్ లో వదిలేసి అలా సిటీకి బస్ ఎక్కి వెళ్ళిపోవడం నాకు అలా ఫ్లాష్ అయిపోయింది అనమాట ఇమేజ్. లైక్ లుకింగ్ 2 times వెనక్కి అలా చూసాడు అనమాట. ఏం మాట్లాడుకోలేదు బట్ అలా చూసాడు అనమాట. సేమ్ ఎలా చూస్తాడో కృష్ణన్ అందులో అలా. నేను ఇలా వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి మనం అని ఆలోచించి ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఒక్కడే ఉన్నా హాస్టల్కి వెళ్ళాలి, ఓకే ఏం చేయాలి ఇప్పుడు నేను అలా. యా ఇఫ్ యు ఆర్ 2 grown men now అంటాడు, దట్ విల్ హిట్ సమ్వేర్. అసలు యాక్చువల్లీ అంటే లైక్ ఇప్పుడు అంటే నేను బీన్ లైక్ ఇంట్లోనే ఉన్నాను, నేను ఇప్పుడు బయటికి వెళ్ళి ఉండలేదు. సో నాకు అది హిట్ అవ్వదు. సో ఐఎమ్ స్టిల్ అండర్ ద షాడో ఆఫ్ మై ఫాదర్ ఓన్లీ. కానీ మా నాన్న లైక్ చాలా విషయాల్లో హీ ట్రీట్స్ మీ యాజ్ అ ప్రాపర్ అడల్ట్ అనమాట. లైక్ చాలా విషయాల్లో, కొన్ని విషయాలు యాజ్ యూజువల్ తిట్లు పడుతూనే ఉంటాయి. తిండి తినట్లేదు, తొందరగా పడుకోవట్లేదు, కానీ సో అది కామన్. అది నువ్వు పెళ్లి చేసుకొని నీకు పిల్లలు కన్నా వాళ్ళు తిడతారేమో, అది వేరే విషయం. బట్ ఆ టాక్, ఆ మాటలు ఏది ఉంటుందో ఆ మెచ్యూరిటీ, అంటే అది ఓపెన్గా చెప్పడం, అది జనరల్లీ చెప్పరు. ఎందుకంటే వీడి కొమ్ములు వచ్చేస్తాయి అని అనుకుంటారే మరి, ఏంటో మరి చెప్పరు. బట్ అసలు క్రేజీ షిట్ ఉంటుంది ఆ మొనలో కృష్ణంది. యూఆర్ 2 adult men, యూఆర్ ఆన్ యువర్ ఓన్ నౌ అంటాడు. నెక్స్ట్ లెవెల్.
సో ఇండైరెక్ట్గా చెప్తారు పేరెంట్స్ అట్లా, నువ్వు ఈ డబ్బులు సంపాదించాలి ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ అవే చెప్పేది, బట్ చాలా ఎక్స్ప్లిసిట్గా చూపిస్తాడు సినిమాలో. Yeah. యా అండ్ లెటర్స్ రై ఇట్స్ అ గుడ్ హ్యాబిట్ అంటాడు. సో దట్స్ లైక్ గుడ్ వాల్యూస్ కూడా లైక్ అదే ఏదో ఇప్పుడు నేను నీకు చెప్పాలి నేర్పించాలి అన్నట్టు కూడా ఏమి ఇన్కల్కేట్ చేయడు. ఆ రెస్పెక్ట్ ఇస్తూనే బికాస్ ఈజ్ అన్ అడల్ట్ మళ్ళీ చెప్పాలి అనే ఉద్దేశం ఉండదు. జస్ట్ ఒకసారి చెప్పేసి అలవాటు చేసుకో, రాస్తూ ఉండు, కీప్ ఇన్ టచ్ అన్నట్టు చెప్పేసి వెళ్తాడు. యా మేబీ మూవీ కాబట్టి కొన్ని డైలాగ్స్ అలా ఇంటెన్సిఫై చేస్తాడేమో జస్ట్ కంప్రెస్ ఇన్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆర్ సంథింగ్. బట్ యా అంటే సైలెంట్ గా కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి అనమాట మనకు అలాంటి గ్రోన్ మెన్ ట్రీటింగ్ లైక్ గ్రోన్ మెన్ రైట్. సో నాకు అంతే ఐ వాజ్ లైక్ బేసికలీ ఐ వాజ్ 5 పాయింటర్. నేను 5 పాయింటర్ బేసికలీ ఎన్ఐటీలో. బట్ ఓకే అప్పటి వరకు 90 వచ్చింది, ఎన్ఐటీలో వచ్చింది, అవన్నీ వచ్చాయి. బట్ ద థింగ్ ఇస్ ఫస్ట్ టైం నేను ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినప్పుడు మధ్యాహ్నం పూట రిజల్ట్ వచ్చింది, నా ఫ్రెండ్ చెప్పాడు. నేను ఓకేరా ఎక్స్పెక్ట్ చేశాను నేను ఫెయిల్ అవుతానని ఆ సబ్జెక్ట్. సో ఫెయిల్ అయ్యాను నేను. సరే ఏం చేద్దాం అని చెప్పేసి సరే మా డాడీకి చెప్పాను ఇలా ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి. ఐ వాజ్ వెయిటింగ్ అనమాట, వచ్చి ఏం చెప్తాడు, ఏం మాట్లాడతారు, అసలు ఏది క్లాస్ పీక్తారా, కొడతారా, తిడతారా, ఏంటిది అని చెప్పేసి ఐ వాజ్ వెయిటింగ్. బికాస్ దట్ వాజ్ ఫస్ట్ టైం ఐ ఫెయిల్డ్ ఇన్ అ సబ్జెక్ట్, ఎనీ సబ్జెక్ట్ సిన్స్ మై స్కూల్. మా డాడీ ఆ రోజు ఏదో సమ్ చాట్ నుంచి చాట్ బండారు వచ్చి ఏదో ఏదో తెచ్చా అని చెప్పేసి తిను అన్నాడు అంతే. సైలెంట్, అసలు ఏం వర్డ్స్ లేవు, ఏం లేవు అసలు. నెక్స్ట్ సెమిస్టర్ మా ప్రొఫెసర్ ఎప్పుడో పీటీఏలో కలిసినప్పుడు ఇట్స్ గుడ్ దట్ హీ వెంట్ త్రూ ఫెయిల్యూర్, హీ హాస్ టు లెర్న్ త్రూ ఫెయిల్యూర్ అని మా ప్రొఫెసర్ తో చెప్తుంటే నేను పక్కన నిల్చొని ఇలా వింటున్నా చేతులు కట్టుకొని. దాని గురించి మా డాడీ అప్పుడు ఏం మాట్లాడలేదు అసలు. ఈ ఇన్స్టెంట్ ఏదో సంథింగ్ ఏదో చాట్ ఏదో తెచ్చి సెలబ్రేట్ చేసినట్టు చేశాడు మా డాడీ ఆ రోజు. సో యూ సీ దట్ షేడ్స్, ఓకే హీస్ ట్రీటింగ్ సంథింగ్ ఏదో డిఫరెంట్ గా ట్రీట్ చేస్తుంది. కాసేపు అర్థం కాదు కాసేపు. అదే అంటే అవి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటే అసలు మనకు అనిపించదు. అప్పటి వరకు డెసిషన్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు. తర్వాత లెట్సే కార్ కొంటున్నాం అనుకో, ఆర్ బండి కొంటున్నాం అనుకో, వచ్చి అరే ఈ బండి కొందామా లేదా వేరేది ఏదైనా కొందామా ఒకసారి చూస్తావా అని అప్పుడు అట్లాంటప్పుడు హిట్ అవుతుంది. నన్ను ఎందుకు అడుగుతున్నాడు ఈయన, ఆయనకు అన్ని తెలిసి ఉండాలి. మనం అదే జోన్లో బెదురుతాం కదా. అంటే చిన్నప్పుడు అంతా ఫస్ట్ 12 ఫస్ట్ మనం 10-12 ఇయర్స్ వచ్చేటప్పుడు ఏ డౌట్ ఉన్నా నాన్న అమ్మను అడిగితే తెలిసిపోతుంది, అదే జోన్లో ఉంటాం. లైక్ వీళ్ళకి అంతా తెలుసు అన్న జోన్లో ఉంటాం. అక్కడి నుంచి మెల్లగా 20sకి వచ్చేసి ఇప్పుడు మా నాన్న వచ్చి అడుగుతాడు ఏ ఫోన్ కొని పెట్టరా ఒకటి, ఏ ఫోన్ కొనుక్కోవాలని అడుగుతాడు. సో లైక్ ఎవెన్చువలీ ఆ ట్రాన్సిషన్ అవుతుంది, ఎవెన్చువలీ అన్ని మనల్ని అడగాలి. సో అదే లైఫ్ ఏమో మరి. బట్ అట్లా మనం లేట్ టీన్స్ 20s ఎర్లీ 20sలో ఈ డిఫరెన్సెస్ అన్ని తెలుస్తుంటాయి అనమాట. ఓకే 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 మన సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మారుతున్నాం మనం కూడా లైక్ ఏజ్తో పాటు అని. కొంత వాళ్ళకి ప్రెషర్స్ ఉంటాయి దట్ సొసైటీ ఓకే మేబీ మార్కులు తెచ్చుకోవాలని, వీడు బాగా చదవాలని, ఇవన్నీ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దిస్ ఎస్పెషల్లీ ఫాదర్స్ రైట్, దే ఎక్స్పెక్ట్ యూ టు గ్రో, దే ఎక్స్పెక్ట్ యూ టు బి రెస్పాన్సిబుల్, మోర్ రెస్పాన్సిబుల్ తీసుకొని అలా అరే ఇలా ఉండు అది ఇలా ఉండాలి, ఇది చేయాలి, వి డిడ్ దిస్ వి డిడ్ దాట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. యా దే ఎక్స్పెక్ట్ మోర్ రెస్పాన్సిబిలిటీ రావాలేమో అని కోరుకుంటారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ ఉద్దేశాన్ని ఎలా వ్యక్తపరుస్తారంటే ఐ థింక్ దే లీడ్ విత్ ఎగ్జాంపుల్. వాళ్ళు చేస్తారు అండ్ యూ ఆటోమేటిక్లీ ఇంబైబ్డ్ టు ఇట్. మీరు అడోలెసెంట్ కంటే ఇంకా తక్కువ ఉన్నప్పుడు అది న్యాచురల్ ఇంబైబ్ వల్ల లైక్ నర్చర్ వల్ల ఇంబైబ్ అవుతుంది. బట్ వీడు ఏదైతే అన్నాడు, శాండీ అయితే అన్నాడు, ఆ ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుంది కదా, అప్పుడు దే ఎక్స్ప్లిసిట్లీ స్టార్ట్ సేయింగ్ ఆర్ ఇంక్లూడింగ్ యూ ఇన్ డెసిషన్స్. నేను ఎందుకు ఉన్నా ఇక్కడ అని నీకు హిట్ అవుతుంది. ఓకే వైఎమ్ హియర్, వైఎమ్ ఐ బీయింగ్ ఇంక్లూడెడ్ హియర్ అన్నోడు హిట్ అయితే ఉంటుంది. దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు రియల్ ఓకే వచ్చింది, ఏది వచ్చింది, క్యాలెండర్ చూడు, ఏది వచ్చింది, మారింది. అండ్ నేను ఇప్పుడు అంటూ ఉంటాను అనమాట, ఏంటి అంటే మనం యాక్చువల్లీ మనం పేరెంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లనే బిహేవ్ చేస్తాం మోస్ట్లీ, కానీ అది మనం రికగ్నైజ్ చేయం. లేట్ టీన్స్ అగ్రెషన్ ఉంటుంది కదా, టీన్స్లో అగ్రెషన్ ఉంటుంది కదా, లేదు మీరు అంత తప్పు, మాకే తెలుసు, మేమే తోపు యూత్ అని. అది ఎప్పుడైతే లైక్ ఇఫ్ యూ స్టార్ట్ అబ్జర్వింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ ఒంటరిగా ఉంటే, లైక్ ఇఫ్ యూఆర్ స్టేయింగ్ అలోన్, దెన్ యూ స్లోలీ అండర్స్టాండ్, ఓ ఈ పని నేను ఎందుకు చేస్తున్నా, మా అమ్మ చేస్తుంది కాబట్టి నేను చేస్తాను, ఈ పని ఎందుకు చేస్తున్నా, మా నాన్న చేస్తాడు కాబట్టి చేస్తాను. అండ్ అక్కడ అర్థమవుతుంది అనమాట, ఓహో మనం
దానికి వీళ్ళు చెప్పింది వీళ్ళు చేసేదే మనం కూడా చేస్తాం. అంతకన్నా ప్రాబబ్లీ కొంచెం జనరేషన్ గ్యాప్, కొంచెం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఎక్కువ ఉంటుంది, బాగా చదివించుంటారు మనల్ని, కాబట్టి ఇంకొంచెం బెటర్గా యాక్ట్ చేస్తామేమో. బట్ మొరార్లెస్ మన బిహేవియర్ ప్యాటర్న్స్ లేదా అంటే లెట్సే సింపుల్గా చెప్పాలంటే, స్నానం చేసిన తర్వాత తువాలు దండం మీద ఆరేస్తావా అక్కడ పడేస్తావా అన్నది నువ్వు మీ ఫాదర్ నుంచి చూసి నేర్చుకుంటావు. అంతే కదా. యా సో యా Yeah. అంటే మన హెడ్లో ఎట్లుంటుందంటే వెన్ యూర్ బార్న్ అండ్ వెన్ యూ స్టార్ట్ టు సీ ద వరల్డ్, అంటే అగైన్ ఎర్లీ టీన్స్ ఆర్ అడల్ట్స్ ఆ టైంలో యూ థింక్ యూ ఆర్ అన్ ఇండిపెండెంట్ ప్రోడక్ట్. యూ నెవర్ అసోసియేట్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ పేరెంట్స్. అంటే అఫ్కోర్స్ అసోసియేట్ అంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే స్కూల్ పంపిస్తారు, వాళ్ళే చదివిస్తారు, అంతా ఓకే. దట్ ఈస్ లైక్ ద సర్ఫ్, దట్ ఈస్ ద అది ప్రపంచానికి బయటికి ఆర్ ఫిజికలీ కనపడేది. బట్ ఇన్ యర్ హెడ్స్ అట్లీస్ట్, అంటే అట్లీస్ట్ నాకు ఇప్పుడు ఆలోచిస్తున్నా అనిపిస్తుంది, ఐఎమ్ థింకింగ్ అవుట్ లౌడ్ హియర్. అట్లా అసోసియేట్ చేసుకోకుండా ఒక యూనిక్ ప్రోడక్ట్ లాగా అనుకుంటాం, వేర్ వీ హ్యావ్ అవర్ ఓన్ యూనిట్ ట్రేట్స్. మనమే గొప్ప, మనం చాలా ఫ్రెష్ పర్స్పెక్టివ్, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాం, సో వీ నో బెటర్ థింగ్స్, ఐ నో బెటర్ థింగ్స్ దెన్ మై మదర్ అండ్ మై ఫాదర్ అనే ఉద్దేశంతో ఉంటాం. బట్ శాండీ అన్నట్టు, లైక్ వెన్ యూ స్టార్ట్ లివింగ్ అలోన్ ఆర్ డూయింగ్ థింగ్స్ అలోన్ ఆన్ యువర్ ఓన్, ట్రైన్ టు లివ్ లైఫ్ ఆన్ యువర్ ఓన్, అప్పుడు యుల్ రియలైజ్ దట్ యు ఆర్ జస్ట్ సమపాలంలో అమాల్గమేట్ చేసిన పర్సన్ ఆఫ్ యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్. ద ట్రేడ్స్ ఆల్సో, ద గుడ్ థింగ్స్ అండ్ ద బ్యాడ్ థింగ్స్ డెఫినెట్లీ. సో ఇక్కడ నువ్వు బ్యాడ్ థింగ్స్ని డిఫ్లెక్ట్ చేసి గుడ్ థింగ్స్ ఇన్ఫ్లేట్ చేస్తావా లేదా ఎలా ఉంటావు అనేది ప్రాబ్లీ దట్ ఈస్ ఆన్ ద ఇండివిజువల్. బట్ అంటే అదే. సో అనిపిస్తుంది. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, టైంతో పాటు నువ్వు నేర్చుకునేది, నువ్వు చూసేది మారుతూ ఉంటుంది. సో యూ విల్ ట్రై టు బ్రింగ్ ద Yeah. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎట్లుంటుంది అంటే, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్, అంటే నువ్వు యూ హ్యావ్ టు, ఇఫ్ యూ డూయింగ్ దట్ ఆల్సో, అన్లర్నింగ్ చేసుకొని మళ్ళీ నువ్వు ఓకే, అంటే ఎట్ సమ్ పాయింట్ నువ్వు ఆ ఇండివిజువల్గా గ్రో అవుతున్న స్టేజ్లో యూ ఆల్సో అండర్స్టాండ్, ఓకే మన అన్న వాళ్ళలో ఈ ఐడియాస్ ఈ రోజుకి పనికి రావు, సో అవి ఆబ్సొల్యూట్ ఐడియాస్, సో ఈ ఐడియాస్ కాకుండా ఇవి మనకు నచ్చినట్టు చేసుకోవాలి. కానీ అట్లనే విజ్డమ్ కూడా ఉంటుంది వాళ్ళది, ఏజ్తో వచ్చే విజ్డమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంకా కొంతమంది పేరెంట్స్ ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ అనే హ్యాంగ్ ఓవర్లు ఉంటారు అనమాట. లైక్ గవర్నమెంట్ జాబ్స్ పర్మనెంట్ అది ఇది, ఎందుకంటే వాళ్ళ టైంలో లిబరలైజేషన్ జరగకముందు గవర్నమెంట్ జాబ్స్ ఈజ్ లైక్ ద ఓన్లీ థింగ్ దట్ పీపుల్ హ్యావ్ టు ట్రై ఫర్. అలాగే ఇంకా ఉంటుంది అది. బట్ నాకు రిడిక్యులస్ అనిపిస్తుంది అసలు, ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ జాబ్ ఏంది, డబ్బులు ఇవ్వదు, ఏం చేయదు, లైక్ ఇంత మరి ఇంటర్మీడియట్లో అంత కష్టపడి ఎందుకు చదువుకోవడం, గవర్నమెంట్ జాబే చేయాలంటే అవసరం లేదు కదా. నాకు అదో ఫ్యాంటసీ ఇంటర్మీడియట్ లో. ఎలా అంటే, నాకు ఓకే నేను చదివితే గవర్నమెంట్ సొమ్ముతోనే చదవాలి, సో ఐ ఐదర్ గోయింగ్ టు ఐఐటీస్ ఎన్ఐటీస్ ఆర్ సంథింగ్. ఐ హ్యావ్ టు స్టడీ విత్ టాక్స్ పేయర్స్ మనీ. గవర్నమెంట్ సొమ్ముతో చదవడం లేదు, గవర్నమెంట్ జాబ్ చేయడం చేయదు కదా. అది కరెక్టేలే, ఆఫ్ కోర్స్. Yeah. బట్ బాగానే తిన్నాలే 4 years గవర్నమెంట్. మనం మేము పే చేసిన దానికి మాకు వచ్చిన దానికి చాలా ఇంబ్యాలెన్స్ ఉండింది. Yeah, అండ్ ఈ సినిమాలో ఇవాళ మళ్ళీ అంటే మేబీ ఇట్ ఈస్ అంటే కొంతమంది దీన్ని ఈ విధంగా కూడా క్రిటిసైజ్ చేస్తారు. ఏంటి అంటే, లైక్ చాలా విషయాలు వీడు సూర్య అనుకుంటున్న విషయాలు వాడికి సునాయాసంగానే జరిగిపోతూ ఉంటాయి. లైక్ ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ వెళ్ళిపోవడము, ఆర్ అగైన్ మళ్ళీ సడన్గా సినిమా రొమాంటిక్ డ్రామా నుంచి యాక్షన్ జోన్లోకి వెళ్తుంది. అండ్ యాక్షన్ జోన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ చివరిలో మళ్ళీ ఆర్మీ అని అంటారు. సో టూ మెనీ, లైక్ చాలా చాప్టర్స్ ఉన్నాయి వీడి లైఫ్లో. అంటే లైక్ మరి ఇంట్రెస్టింగ్గా మార్చడం కోసమే డ్రమటైజ్ చేసినారా అన్నట్టు కొన్ని ఇట్లా క్రిటిసిజమ్స్ చదివినా నేను. కానీ నాకు ఇవాళ అనిపించింది ఏంటి అంటే, ఈ సినిమా చాలా ఒక అట్లీస్ట్ మిడ్ 30s లేట్ 30s ఆర్ ఎర్లీ 40s ఏజ్ ఉన్న ఒక్కడి జీవితం పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఎలా ఉండింది, ఎలా జరిగింది, అండ్ ఈ లైఫ్ పైన వాళ్ళ అయ్యా ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తుంది అని అనిపించింది. అండ్ టు ఇమాజిన్ దాట్ అండ్ పుట్ ఇట్ ఆన్ పేపర్, లైక్ అది ఇట్స్ అ హ్యూజ్ ఐడియా కదా. ఒకటి లైఫ్ మొత్తం 40 ఏళ్ళ లైఫ్ నువ్వు కన్విన్సింగ్గా బోర్ కొట్టకుండా మళ్ళీ పాటలు పెట్టి ఎంటర్టైనింగ్గా చూపించాలి అంటే వాళ్ళ లైఫ్లో ఎంత జరిగి ఉండాలి.
వాడు ప్రేమ కోసం ఎటో పోతాడు, యూఎస్ఏ పోతాడు, అదంటాడు ఇదంటాడు. మరి తర్వాత స్టార్టప్ లాంటివి చేస్తాడు, హీ హాస్ హిస్ ఓన్ కంపెనీ. తర్వాత బ్రేకప్, తర్వాత ఆర్మీ. సో ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఫెల్ట్ లైక్ ఇంత పెద్ద సినిమా కదా, చాలా పెద్ద కథ కదా. సో మేబీ లైక్ అందుకే చాలా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇట్ ఫీల్స్ రియల్, లైక్ ఓకే డ్రమటైజ్డ్, సినిమాటిక్, ఆల్ దట్ ఈస్ దేర్. బట్ అగైన్ బికాస్ మనం ఇక్కడ ముగ్గురము అండ్ చాలా వేల లక్షల మంది రిలేట్ అవుతూ ఉంటారు కదా సినిమాకి, ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్. సో అది ఆ రియల్నెస్ అంత ఒకటి లైఫ్ని అంత క్లోజ్గా అబ్జర్వ్ చేసి తెరపైకి ఎక్కించడం వాళ్ళని అన్నట్టు అనిపించింది నాకు. యా, అండ్ ఆల్సో ఆ టెక్నిక్ కూడా చూస్తే ద స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ వాళ్ళు ఏదైతే వాడారో, ఎస్పెషల్లీ ద సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్, నువ్వు చూస్తే ఈ కృష్ణన్ ఎప్పుడైతే ఆ స్టార్టింగ్ సీన్స్ లో ఇన్ హిస్ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ సంథింగ్, క్యాన్సర్, ఆ బ్లడ్ ఇచ్చేయడము, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్, లాంగ్ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ షార్ట్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ దట్ హేజీ మెమరీస్, రైట్? మనం ఎప్పుడైనా ఒక చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటాం, మనం కూడా బలవంతంగా గుర్తు తెచ్చుకుంటాం, కానీ పూర్తిగా గుర్తు తెచ్చుకోం. అది అలా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి మన మెమరీస్. ఎడిటింగ్ ఐ థింక్ యాంటనీ ఆర్ సంథింగ్, అండ్ సినిమాటోగ్రఫీ వాజ్ రత్నవేలు. ఐ వాళ్ళు కొలాబరేట్ అయి ఉంటే బాగుండేది ఇంకా, జీవీఎం అండ్ రత్నవేలు. బట్ ఐ థింక్ దిస్ వాజ్ ద ఓన్లీ మూవీ దే కొలాబరేటెడ్. బట్ యా, సో ఆ సినిమాటోగ్రఫీ కానీ అది కానీ, అసలు నాకు తెలిసి కాంప్లికేటెడ్ కెమెరా మూవ్మెంట్స్ ఉండి ఏదో క్రెయిన్స్ పెట్టి అంత హై చేసి, నాకు తెలిసి వేల మీద లెక్క పెట్టచ్చు ఆ సీన్స్. సాంగ్స్ లోనే 2-3-4 చోట్ల నేను అబ్జర్వ్ చేశాను. నువ్వు సినిమాటో మామూలుగా చూస్తే హ్యాండ్ హెల్డ్ లేకపోతే ట్రైపాడ్ లో ఉంటే షార్ట్స్ లో ఉంటాయి. అండ్ వెన్ ద టీన్ ఇయర్స్ లో సూర్య ఏదైతే ఉందో మేఘనాస్ స్ట్రెచ్ దాకా చాలా ఫాస్ట్ గా కట్ అవుతూ ఉంటుంది ఆ సీన్. ఈవెన్ ఒక చిన్న ఎగసి పాటలో చిన్న ట్రాలీ షాట్ కూడా కట్ చేసేస్తాడు అక్కడక్కడ, బికాస్ ఆఫ్ దట్ ఎనర్జీ, లైక్ గెట్ దట్ పేసింగ్ ఇన్ టు దట్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ లైక్ మన లెవెల్లో ఉంటుంది, అంటే ఆ క్యారెక్టర్ లెవెల్, పడుకుంటే ఆ లెవెల్లో ఉంటుంది, బర్త్ ఉంటే ఆ సీట్ బర్త్ లెవెల్లో ఉంటుంది అది ఆ ఫ్రేమింగ్. ఎలా అంటే అది రిలేట్ అవుతుంది ఎడిటింగ్ ఆ టెక్నిక్ లో కూడా. ఈవెన్ వెన్ సూర్య ఎప్పుడైతే ఫస్ట్ మేఘనాన్ని చూస్తాడో, ద జంప్ కట్, రైట్, క్లోజ్ టు హిస్ ఐస్, మొహం చూసి దాని జంప్ కట్స్ టు హిస్ ఐస్. అది ఎలా అంటే వాడు చెప్తాడు తర్వాత గాడ్ ఫాదర్ లైక్ ఎ థండర్ బోల్ట్ అని. ఈవెన్ దట్ ఎడిటింగ్ టెక్నిక్ హిట్స్ యూ లైక్ ఎ థండర్ బోల్ట్. ఒక అమ్మాయిని ఇలా చూస్తే అయిపోయింది, ఇట్స్ యూ లైక్ ఎ థండర్ బోల్ట్ అనమాట. సో ఆ టెక్నిక్స్ వాడి ద వే ఇంటెన్సిఫైస్ ఇట్, రైట్. నిజంగా ఒక 30 years జీవితాన్ని చూపించాలంటే అంత ఈజీ కాదు 3 hours 2.5 hours మూవీలో. సో కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేది దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఐ డోంట్ నో, అంటే మేబీ సీన్ మీద రాసుకున్నాడో, పేపర్ మీద రాసుకున్నాడో అలాంటి కట్స్ అన్ని గౌతమ్ మీనన్ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ మేబీ సమ్ ఆఫ్ ఇట్ he should have imagined, he would have visualized, definitely, for sure. It doesn't feel like something that was made post. మెమరీ పార్ట్ డెఫినెట్లీ విజువలైజ్ చేసే ఉంటాడు, ఎందుకంటే అది 2-3 చోట్లే వస్తుంది ఆ ఫేడ్ ఇన్ ఫేడ్, లాంగ్ ఫేడ్ ఇన్ ఫేడ్. ఎప్పుడంటే అంటే లీనియర్ టైమ్ లో నువ్వు చూస్తే ఫస్ట్ ఎప్పుడు వస్తుంది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అంటే వాళ్ళ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వస్తుంది అది ఫస్ట్, బికాస్ దట్ వాజ్ ద ఫస్ట్ ట్రాజెడీ హీ సా విత్ హిస్ ఫాదర్. మనకి ఫస్ట్ లో కనిపిస్తుంది, బట్ తర్వాత క్యాన్సర్ వచ్చిన అలా అప్పుడే వస్తుంది అది ఫేడ్ ఇన్. చిన్న ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్ ఉంటాయి, కానీ ఇంత ప్రొలాంగ్ గా అలా ఉండేవి అప్పుడే వస్తాయి ఆ బ్యాడ్ మెమరీస్ అప్పుడు. ఆల్సో అలాంటి స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ఐ మీన్ దట్ వాస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. చూస్తూ ఉన్న కొద్దీ న్యాచురల్ గా, ఆర్గానిక్ గా వి గెట్ సక్డ్ ఇన్ టు దోస్. యా, అండ్ సో సినిమాటోగ్రఫీ అన్నారు కాబట్టి ఎన్ని క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి మేఘనా ఇంకా సూర్య పైన. అంటే ఇమాజిన్ ఈ థియేటర్లో వస్తున్నప్పుడు ద హోల్ స్క్రీన్ ఇస్ దర్ ఫేస్. వాళ్ళ యాక్టర్స్ యాక్ట్ చేయకపోతే ఇట్ విల్ నాట్ హోల్డ్, సీన్ హోల్డ్ అవ్వదు. అండ్ అన్ని ఇంపార్టెంట్ సీన్సే, ట్రైన్ సీన్ మొత్తము వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, లాంగ్ కాన్వర్జేషన్స్. తర్వాత యూఎస్ఏకి వెళ్ళిన తర్వాత చాలాసేపు మాట్లాడతారు. అండ్ అమ్మాయి ప్రపోజ్ ఇట్స్ 90 Day ఇళయరాజా సాంగ్ అన్నట్టు అంటారు కదా. ఆ తర్వాత వెన్ ఇట్ కట్స్ టు దెమ్ ఆన్ బిసైడ్ దట్ బ్రిడ్జ్, మళ్ళీ క్లోజ్కి వెళ్తుంది, ఏం చేసావు నన్ను మొత్తం మార్చేసావు అంటే. సో అఫ్కోర్స్ ఐమ్ అప్రిషియేటింగ్ ద యాక్టర్స్ హియర్. అగైన్ సమీరా రెడ్డి చాలా బాగా యాక్ట్ చేస్తారు, సమీరా రెడ్డి అండ్ అఫ్కోర్స్ సూర్య చాలా బాగా హోల్డ్ చేస్తారు ఫ్రేమ్స్ని. అంటే ఆ డైరెక్టర్కి, సినిమాటోగ్రఫర్కి ఆ ధైర్యం రావాలి, ఓకే నేను ఫుల్ క్లోజ్అప్ పెడతా, ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ పెడతా వీళ్ళపైన అంటే, అది హోల్డ్ చేయగలిగే కెపాసిటీ కేపబిలిటీ ఉన్న యాక్టర్స్నే పెడతారు. సో లైక్ దట్ పేస్ ఆఫ్ రియలీ వెల్, ఎస్పెషలీ సినిమాటోగ్రఫీ అన్నప్పుడు. అండ్ ఇవాళ అబ్జర్వేషన్ ఒక్క పాయింట్ ఏంటి అంటే, ఈమె రమ్య, శ్వేతనా పేరు, క్యారెక్టర్ పేరు, ఐ డోంట్ రిమెంబర్ క్యారెక్టర్ నేమ్. చెల్లి వాళ్ళ ఫ్రెండ్
ప్రియా ప్రియా అదే లైక్ ప్రియా ప్రియా ఈవెన్చువల్లీ ఎవరైతే పెళ్లి చేసుకుంటారు ప్రియా ఆ అమ్మాయి. సో ప్రియా ఇతను బ్రేకప్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత లైక్ చెంచల పాట అయిపోయిన తర్వాత, సో చెంచల ఈజ్ అగైన్ అది దట్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ లైక్ అది మైండ్ బెండర్, అది క్రేజీ క్రేజీ ఉంటుంది. సో చెంచల పాట తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా నేను బయటకు వస్తున్నా, ప్రియా మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది అని మళ్ళీ వాయిస్ ఓవర్ వస్తున్నప్పుడు వాడి రూమ్ అంతా హాఫ్ లైట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఇంటరాక్షన్, వాడి రూమ్ అంతా హాఫ్ లైట్ ఉంటుంది, చాలా తక్కువ లైట్ ఉంటుంది. ఈమె రూమ్కి అటుపక్క నించొని ఎందుకో పిలుస్తూ ఉంటుంది, బర్త్డే పార్టీకి ఎందుకో పిలుస్తూ ఉంటుంది. ఈమె ఫుల్ లైట్లో ఉంటుంది, షీఈస్ ఫుల్లీ లిట్, దిస్ ఇస్ బ్రైట్నెస్ ఆన్ హర్ అండ్ ఇన్ ద రూమ్ దట్ షీస్ ఇన్ ద కారిడోర్ దట్ షీస్ స్టాండింగ్ ఇన్. వీడేమో ఇటుపక్క గోడకి యువతల హాఫ్ లైటే ఉంటుంది అండ్ కొంచెం లైట్ కనబడుతూ ఉంటుంది. అండ్ ఈవెన్చువల్లీ వెన్ షీ కమ్స్ ఇన్, హీ మేబీ వాంటెడ్ టు సే దట్ ఈమె ఆ లైట్ వీడి జీవితంలోకి రావాల్సిన లైట్ అని చెప్పదలుచుకున్నాడేమో విత్ దీస్ షార్ట్స్. బట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ పర్టికులర్ సీన్ చాలా నచ్చింది నాకు. యా ఈవెన్ ఇన్ ద ట్రైన్ కాన్వర్సేషన్ రైట్, మనం చూస్తే అంటే ఐ థింక్ యాక్చువల్ ట్రైన్ లోనే తీసినట్టున్నారు నాకు తెలిసి. ఆ చిన్న మూమెంట్ ఉంటుంది, మనుషులు వాళ్ళిద్దరు ఇలా మూవ్ అవుతూ ఉంటారు, ఆల్ దీస్ యాడప్ మన ఎక్స్పీరియన్స్ కి. మనం అరే ఓకే నిజం, మనం ట్రైన్ లో వెళ్తున్నప్పుడు సైలెంట్ ఇలా కూర్చోం కదా స్ట్రైట్ గా, మనం కూడా ఊగుతూ ఉంటాం కొద్దిగా. సో వాళ్ళంతా సీరియస్ కాన్వర్సేషన్ చేసినా కూడా వాళ్ళ బాడీస్ అలా మూవ్ అవుతూ ఉంటాయి అండ్ అవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి మనకి. అరే మనం కూడా ఇలానే చేసేవాళ్ళం కదా, ఎందుకు ప్రతిసారి ట్రైన్ లో ఎంతమంది హీరోయిన్స్ ఎంతమంది హీరోలకు కనిపించలేదు, ఎందుకు ఎప్పుడు సమీరా రెడ్డినే గుర్తొస్తుంది అందరికి అంటే ఇవన్నీ యాడ్ అవుతాయి అనమాట. సమీర్ రెడ్డి బాగుంటది కాబట్టి చాలా మందికి సమంత కూడా గుర్తొస్తుంది అంటారు. బట్ అది కూడా గౌతమ్ వాసుదేవ్ ఫిలిం. The only Gautam Vasudevan film that I did not finish, that I could not finish. ఏమై చేసావేనా? Yeah, I couldn't finish. నా వల్ల కాలే. అంటే But I love Gautam Vasudevan. I love him, but I don't know. నేను 2-3 సార్లు స్టార్ట్ చేశా, కానీ ఫస్ట్ 30 minutes అయ్యే లోపల నిద్రపోయా. సో బట్ అది కూడా కాన్వర్సేషన్ కూడా చాలా కరెక్ట్ గా చెప్తారు. అంటే నాకు పర్సనల్ గా తెలుస్తుంది, అంటే ఫ్రెండ్స్ తో కానీ ఎవరైనా ఫీమేల్ ఫ్రెండ్స్ తో కానీ ఇలా వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఉమెన్ ఆర్ యాక్చువల్లీ సో ప్రాక్టికల్. వాళ్ళు చాలా ఆర్గనైజ్ గా ఇలా మా నాన్నకు నువ్వు నచ్చాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, మనం ఇది చేయాలి. ఈడు ఎక్కడికో వెళ్ళిపోతాడు అక్కడికి, అంతే. అక్కడి నుంచి గాల్లో పాటలు పాడేసుకొని గిటార్ వాయించేసి అది చేసేస్తూ ఉంటాడు. ఎమోషనలీ హీ గెట్ సో క్యారీడ్ అవే. షీఈస్ జస్ట్ గ్రౌండెడ్ అనమాట, స్ట్రాంగ్. అక్కడ నువ్వు ఇది చేయాలి, మా నాన్నకు నచ్చాలి, మన కెరియర్స్ మ్యాచ్ అవ్వాలి, ఆర్ వాట్ ఎవర్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆల్ దీస్ థింగ్స్ విచ్ షీ పుట్స్ అప్ రైట్. అవన్నీ అసలు చాలా క్లియర్ గా చెప్తాను, నాకు చాలా క్లియర్ గా ఐడియా ఉంది. వీడికే క్లారిటీ లేదు యాక్చువల్లీ ఏం చేయాలని చెప్పేసి. వీడు వాళ్ళ నాన్న మాకు లోన్ ఉంది, లేకపోతే మా నాన్న ఇది చేయాలి, మా నాన్న కష్టాలు ఉన్నా అన్నప్పుడు వీడు కెరియర్ డిసైడ్ అవుతాడు, ఓకే ఇది చెయ్యాలి నేను అని చెప్పేసి. కానీ వాడికి అసలు జీరో క్లారిటీ, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు అమ్మాయి అమెరికాలో వెళ్ళిపోయి ఉంటా అంటుంది, ఇది వెన్ హీ గోస్ టు హిజ్ హోమ్ రైట్. తను చెప్తుంది నేను చదివాక కూడా అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటా. అంటే వీడు అమ్మా నాన్నని వదిలేసి అక్కడికి వెళ్తాడా తెలియదు మనకి. వాళ్ళ అమ్మా నాన్నని వదలలేడు వాడు. అంటే అమ్మాయి ఇక్కడికి వస్తుందా పోరి తెలియదు. యూ డోంట్, హీఈస్ జస్ట్ ఇన్ లవ్ అంతే. నువ్వు అక్కడ ఆలోచిస్తే ప్రాక్టికల్ ఇబ్బందులు చాలా ఉంటాయి కదా, ఇట్ డజంట్ మ్యాటర్. ఆ స్టేజ్ లో ఆ మూమెంట్ లో అది అయిపోతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు హర్ ఆన్ ద, అప్పుడు కూడా తను వెన్ షీ ఫైనలీ ఫాల్స్ ఇన్ లో, మా నాన్నకు కూడా నువ్వు నచ్చుతావు, అందరికి నచ్చుతావు, ఏం పర్లేదు, మీ అమ్మకు కూడా నేను నచ్చుతాను కదా అన్నప్పుడు వాడికి లిటరలీ అంటుంది కదా, లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దిస్ సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో తను తన లైఫ్లో వాటితో ఎక్స్పీరియన్స్ అంటే ప్రేమలో పడింది కాబట్టి ఆమె కూడా మేబీ దట్ ఓకే మేనేజ్ చేయొచ్చు, ఇంట్లో మేనేజ్ చేయొచ్చు, నేను చెప్పేస్తా, ఆర్ అందరికి నచ్చేస్తావు నువ్వు, వీ కెన్ హ్యావ్ అ లైఫ్ టుగెదర్ అని ఆమె కూడా ఇమాజిన్ చేసుకోవడం మొదలు పెడుతుందేమో. లైక్ ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాలో వీడు యూఎస్కి వెళ్ళిపోతాడు, ఇది లైక్ అమ్మాయి కోసం ఎవరు వస్తారు, ఇంత దూరం, ఇదంతా డ్రామాటిక్, ఇంత సినిమాలు జరుగుతాయని అని అనుకోవచ్చు. బట్ ఐ లిటరలీ హర్డ్ అ స్టోరీ, అంటే వన్ ఆఫ్ మై ఒక ఫ్రెండ్ది కథ ఇది. వాడు యూకే పోయిండు, వాడు పిల్ల కోసం. అది విన్నప్పుడు నాకు పిచ్చిలేసింది, అరే ఏం చేస్తున్నారా బాబు అంటే. లైక్ అంటే లిటరలీ అంత ఖర్చు పెట్టి అండ్ కేవలం అమ్మాయి కోసం. Of course, unfortunately, it did not work out for them. కానీ that is sad. బట్ వాడు అంత ఎఫర్ట్ పెట్టి వెళ్ళిండు అంటే అది ఆ ఎఫర్ట్ ఎందుకు పెట్టింది, వాడికి ఆ మోటివేషన్ ఏంటి, ప్రేమ. ఆ అమ్మాయి ప్రేమ అనేది మోటివేషనే కదా. అంతే. అంటే మరి ఆ లెవెల్లో కాకపోయినా మేము అలాంటి చిన్న చిన్న చేసేవాడిని అనమాట. మాది ఎప్పుడో ట్రైన్ క్యాలికట్ నుంచి అర్ధరాత్రి ఎప్పుడో ఉండేది అనమాట, 12:30కి ట్రైన్. బట్
నేను లవ్ చేసిన అమ్మాయి ట్రైన్ వాళ్ళు 8K వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. సో నేను మా ఫ్రెండ్స్ అందరం పదరా వెళ్దాం, 7:30కే వెళ్ళిపోదాం, క్లోక్ రూమ్ లో చెక్ ఇన్ చేసి తిరుగుదాం రా రాత్రి వరకు అని చెప్పేసి తీసుకెళ్లిపోయి జస్ట్ గెట్ దట్ 1 minute గ్లిమ్స్ అంతే ట్రైన్ ఎక్కుతున్నప్పుడు. అగైన్ తీన్మార్ లాగా రైట్. కొన్ని అలాంటి వర్త్ ఇట్ ఇప్పటికి ఎప్పటికి. మేబీ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. ప్రాబ్లీ అంతే. కానీ అవును అప్పుడు చెప్తుంది తను ఇంటికి వచ్చినప్పుడు అడుగుతుంది, నువ్వు ఈజీ, మా నాన్న అడుగుతారు, ఈజీ టాల్ డార్క్ అండ్ హ్యాండ్సమ్, తను ఏం చేస్తాడా బాగా, తను ఇది చేస్తాడా, తను అన్ని అడుగుతారు. అప్పుడు డౌట్ఫుల్ గా అంటాడు వాడు, బాగానే ఉంటుంది అంత అన్నట్టు అంటాడు వాడు. బట్ దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఫాదర్ కి ఇదయ్యి హార్ట్ అటాక్ వచ్చి ఆర్ లైక్ వెన్ ఈజ్ రికవరింగ్, అప్పుడు వాడు కూర్చొని డిసైడ్ అవుతాడు, ఓకే ఫస్ట్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. నాకేమనిపిస్తుంది అంటే అక్కడ ఆ పాయింట్ లో స్పెసిఫికల్లీ ఇఫ్ యూ సీ దట్ రైట్, కొన్ని క్లోజప్స్ పెడతాడు కృష్ణన్ కి. అది అప్పుడు కొద్దిగా నవ్వుతూ ఇలా చూస్తాడు, పడుకుంటాడు కింద పడుకుంటాడు, దాని మీద పుస్తకం చదువుతూ పడుకుంటాడు, ఇలా చూస్తాడు అనమాట. నాకేమనిపిస్తుంది అంటే కృష్ణన్ ఫైనలీ ఫీల్స్ దట్ పాసింగ్ ఆఫ్ ద బేటన్. ఆ టైం నుంచి ఇఫ్ యూ సీ దట్ రైట్, కృష్ణన్ కి ఒక రకమైన అడ్మిరేషన్ ఉంటుంది. అది మనకి శాస్త్రంలో ఉంటుంది కదా, ఆత్మావై పుత్రనామాసి అని చెప్పేసి, తండ్రే కొడుకుగా వస్తూ ఉంటాడు అని చెప్పేసి. సో అలాగా హీ సీస్ హిమ్సెల్ఫ్ ఇన్ సూర్య. అప్పుడు ఆ మూమెంట్ లో వెన్ హీస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్, అప్పుడు చూస్తాడు, ఓకే ఇల్లు 6 ఏళ్ళగా ఆగిపోయిన ఇల్లు మళ్ళీ మొదలు పెట్టాలి, అమ్మ గోల్డ్ విడిపించాలి, మిగిలిన లోన్ అంతా తీసుకోవాలి, మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకోండి ఇక అని చెప్పేసి అప్పుడు చెప్పినప్పుడు హీ సీస్ ఆ లిటిల్ అడ్మిరేషన్ ఉంటుంది. నువ్వు ఏంటంటే ఆ సినిమాలో అక్కడ కృష్ణన్ కూడా స్టార్ట్ అడ్మైరింగ్ సూర్య యాక్చువల్లీ. ఇఫ్ యూ అబ్జర్వ్, తను చూస్తుంటాడు ఇక, ఓకే ఐ కెన్ సేఫ్లీ బీ ఇన్ హిస్ హ్యాండ్స్ అన్నట్టు ఒక పిల్లాళ్ళ. అక్కడ వెన్ అగైన్ ఒక కంపెనీ పెట్టి దెన్ అగైన్ శ్రేయ అండ్ సూర్య వెన్ ఆ చెక్స్ ఇచ్చి లోన్ తీసేసుకున్న వాళ్ళు గృహప్రవేశం చేశాక, అప్పుడు కూడా అగైన్ హిల్స్ నాకు ఈ పిల్లో చాలు, వాళ్ళ అమ్మ దగ్గర పడుకొని పిల్లో ఇవ్వన్నా డాడీ అంటే, లేదు నాకు లైఫ్ లాంగ్ పిల్లో అని చెప్పేసి అక్కడ చెప్పి ఆ ఆర్క్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఆ మూమెంట్ నుంచి కృష్ణన్ స్టార్ట్స్ లవింగ్ సూర్య, అంటే లవింగ్ అంటే లుకింగ్ అప్ టు హిమ్ అనేది. సూర్య బికమ్స్ కృష్ణన్స్ హీరో ఈవెన్చువల్లీ. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తే అంటే అన్ని చెప్తాడు వాళ్ళ నాన్న, నువ్వు చిన్నప్పుడు ఇది చేస్తే కొట్టు, లేకపోతే అమ్మ ఇక్కడ ఉంది, ఇక్కడ అమెరికా ఉంది, ఇక్కడ ఉంది, వెళ్ళిపో, ఇది చేస్తాడు, అన్ని చేస్తాడు. బట్ ద మూమెంట్ హీ లూజెస్ మేఘన్ అండ్ కమ్స్ బ్యాక్ హోమ్, కృష్ణన్ చూడలేడు అసలు సూర్యని కళ్ళల్లోకి. జస్ట్ అది ఏం చేయాలో తెలియదు, అటు ఇటు దిక్కులు చూస్తాడు, హగ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, డార్లింగ్ అని చెప్పేసి వాళ్ళ అమ్మకి ఇచ్చి వాళ్ళ అమ్మ వెనక్కి వెళ్ళిపోతాడు కృష్ణన్. ఎందుకంటే హీ డజంట్ హ్యావ్ ద బలం లేదు, ఎందుకంటే హీజ్ హిజ్ హీరో. సూర్య ఈజ్ కృష్ణన్స్ హీరో. మనం ఎప్పుడైనా చూడండి, మనం బాగా ఆరాధించే వాళ్ళు అసలు ఓకే వాళ్ళు కోపంగా ఉన్న భరించగలం, కానీ వెన్ దే ఆర్ రెసిగ్నేటెడ్, ఆ రిజైన్ ఫీలింగ్ వస్తే మనం చూడలేము, అసలు భయపడతాం. ఎలా అయితే సూర్య హార్ట్ అటాక్ నేను చూడలేను నాన్న అంటాడు, డాడీ నన్ను చూడలేను అంటాడు, కృష్ణన్ కెనాట్ సీ. అక్కడి నుంచి యూ యాక్చువల్లీ సీ ఇంకో మోస్ట్ మేబీ లెస్ టాక్డ్ అబౌట్ ఆర్క్ ఏంటంటే ద పవర్ ఆఫ్ ఉమెన్ అనమాట. అక్కడ నువ్వు అక్కడి నుంచి టిల్ ద టైమ్ సూర్య రిటర్న్స్ వాళ్ళ అమ్మనే ఉంటుంది చూడు, కృష్ణన్ విల్ నాట్ ఈవెన్ లుక్ సూర్య ఇన్ ది ఐ. వాడు ఖాళీగా ఒకటి పడుకొని ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్న డోర్ దగ్గర ఉండి అటు ఇటు చూస్తూ చెప్తుంటాడు, రే నీ కంపెనీ బాగుంది వెళ్ళు ఒకసారి చూసిరా అని చెప్పేసి. ఈ కాంట్ లుక్ హిమ్ ఇన్ ది ఐ, ఎందుకంటే వాడి కొడుకు డెవాస్టేట్ అయ్యాడని చెప్పేసి ఆ రిజైన్ అని. అది చాలా కరెక్ట్, పర్సనల్ గా కూడా చాలా తెలుస్తుంది అనమాట, అర్థమవుతుంటుంది. నాన్నకు చూడలేరు అనమాట, అలాగా కొడుకు ఇలా ఉన్నాడంటే చూడలేదు, వాడు బాధపడుతున్నాడా, పడిపోయాడా, ఏదో దెబ్బలు తగిలించుకున్నాడా అన్నా కూడా పర్లేదు. కానీ వెన్ యూ గెట్ దట్ రిజైన్ ఈజ్ గాన్ అన్నప్పుడు అది దట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ విచ్ ఆ కళ్ళలో ఎప్పుడైతే సూర్య వెనక్కి వస్తాడో, వెన్ హీ కమ్స్ బ్యాక్ హోమ్, భయంగా దగ్గరగా వెళ్ళి వాళ్ళ వైఫ్ వెనక నుంచి అలా చూస్తూ ఉంటాడు నవ్వుతూ, ఇఫ్ ఐ కెన్ యాక్సెప్ట్ హిమ్ నో లైక్. అప్పుడు వాడి కళ్ళలో ఆనందం చూసాక దెన్ హీ స్మైల్స్ అనమాట. నువ్వు అక్కడ దట్స్ వేర్ మదర్స్ టేక్ ఓవర్, దట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మదర్హుడ్, ద పవర్ ఆఫ్ ఉమెన్ రైట్. అది చాలా చెప్పిన అక్కడ సూర్య కృష్ణన్ హగ్ చేసుకుంటాడు రాగానే, ఇది చనిపోగానే తను మేఘన హగ్ చేసుకుంటాడు, కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మ స్ట్రైట్ గా చూస్తుంది, ఫేస్ లో స్ట్రైట్ గా చూసి కూర్చోబెడుతుంది. నువ్వు ప్లస్ వాళ్ళిద్దరు పడుకొని కూడా, ఐ డోంట్ నో ఇఫ్ దట్ వాజ్ ఇంటెన్షనల్ ఆల్సో, కానీ నువ్వు సూర్యాన్ని పడుకోబెట్టుకొని చెప్తాడు, నువ్వు చిన్నప్పుడు ఇలా క్రికెట్ ఆడావు ఏదన్నప్పుడు
కృష్ణన్ వెనకుంటాడు సూర్య, వాళ్ళ అమ్మ తల దూకి అవునవును కళ్ళలోకి చూస్తూ అమ్మ ఉంటుంది, వాళ్ళ నాన్న ఎస్ చూడడు. ఎస్ ఆ చెంచల పాటప్పుడు కూడా కట్టెన దగ్గరికి ఇచ్చి భయపడి ఆగిపోతాడు, భయం ఉంటుంది వాళ్ళ అవును కళ్ళల్లో. ఎత్తలేడు, అవును ఎందుకైతే అన్నిసార్లు పడిపోయిన నాన్న ఎత్తలేడా ఒకసారి కొడుకుని? ఎత్తొచ్చు కదా, ఎత్తలేడు, భయం అంతే. ఆ దగ్గర అసలు నా హీరో ఇదైపోయాడు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది కృష్ణన్కి కూడా ఆఫ్టర్ సర్టెన్ పాయింట్. నీకు అక్కడ ఆ మదర్స్ ఏదైతే ఆ పవర్ ఉంటుందో దట్స్ వెరీ అండర్ లైక్ లెస్ టాక్డ్ అబౌట్ ఆస్పెక్ట్ అన్నమాట. అది కూడా చాలా బ్యూటిఫుల్ గా రాశాడు గౌతమ్ మీనన్. ఎందుకంటే ద అగ్రీ. కైండ్ ఆఫ్ క్లారిటీ విత్ విచ్ సమ్, అంటే నాకు నా అదృష్టం అది, బారింగ్ 1 or 2 ఐ హావ్ బీన్ అటాచ్డ్ ఆల్వేస్ విత్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అన్న. స్ట్రాంగ్ అంటే చాలా క్లియర్ కట్ ఉంటారు, చాలా అసలు వాళ్ళు చెప్పే నా అక్కల నుంచి ఫ్రెండ్స్ నుంచి వదినలు కానీ వీళ్ళు కానీ అసలు 1 on 1 మేము మాట్లాడి వాళ్ళు చెప్పే లైఫ్ స్టోరీస్ కానీ వాళ్ళు చెప్పే డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటే మనం నేను ఇలా చూస్తాను నేనైతే. అసలు నాకు మినిమం అసలు ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ ఐ కెనాట్ ఇమాజిన్ బీయింగ్ ఇన్ దట్ సిచ్యువేషన్ అండ్ టేకింగ్ సమ్ డెసిషన్ ఇన్ సచ్ స్టేట్. కానీ బయట ఓకే ఫంక్షన్స్ లో చూస్తే యూల్ సి మేమంతా అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్స్ వీళ్ళు యా అన్నయ్యలు బావాలంతా మాట్లాడుకుంటుంటారు, వీళ్ళు సైలెంట్ ప్లేయర్స్ ఉంటారు. బట్ వెన్ యూ థింక్ అబౌట్ దట్ రైట్, ద స్ట్రాంగ్ ఉమెన్ యాక్చువల్లీ లీడ్ ద ఫ్యామిలీస్. I wish I hope and I wish every family has that. But you see that ఎప్పుడైతే గాన్ ఉంటాడో అప్పుడు మదర్ వస్తుంది, ఎప్పుడు తర్వాత అంతా మామూలు ఇన్ని చెప్పి నాన్న వాడిని బయటికి తీసుకురాలేడా. మళ్ళీ వాళ్ళ నాన్న ఎప్పుడు క్యారెక్టర్ లోకి వస్తాడు, నువ్వు ప్రియా మంచి అమ్మాయి నువ్వు ప్రేమించు అన్నప్పుడు వస్తాడు మళ్ళీ వాళ్ళ నాన్న. సో ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ ఉమెన్ అనేది చాలా బాగా నాకు పర్సనల్ గా తెలుసు, ఎందుకంటే అది అదే ఆ క్లారిటీ ఉన్న ఉమెన్, వాళ్ళకున్న థాట్స్ అసలు యూ కెన్ నెవర్ ఇమాజిన్. అసలు గ్రేట్ ఐ ఫీల్ వెరీ లక్కీ అనమాట నా లైఫ్ లో. ఐ హావ్ వెరీ గుడ్ ఉమెన్ టు గైడ్ మీ. చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో స్టార్టెడ్, నాకు అది చాలా బాగా నచ్చింది అది అబ్జర్వ్ చేసినప్పుడు. గ్రేట్ పాయింట్ యాక్చువల్లీ. యా అంటే చెప్తున్న కొద్దీ ఆలోచిస్తూ ఉంటే ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. అండ్ ఆమె కూడా ఇప్పుడు సిమ్రన్ గారు కూడా లైక్ he swept me off my feet, he was the most handsome person that I've seen. That is ఆ ప్రేమనే పునాది, ఐఎమ్ స్టిల్ ఇన్ లవ్ విత్ హిమ్. ఇలా లైక్ డైరెక్ట్గా వాళ్ళ కొడుకుతో చూసి క్యాషువల్గా తింటూ ఉంటుంది, కానీ క్యాషువల్గా కొడుకుతో కళ్ళలో కొడుకు చూసి షీస్ టెల్లింగ్, అంటే చాలా వెరీ లోడెడ్ విషయాలు ఇవన్నీ, వెరీ డీప్ ఇన్ఫర్మేషన్. వాడు వెనక లైక్ మీ బ్యాక్గ్రౌండ్లో చూస్తుంటే వాడు ఓ యా అన్నట్టు కొంచెం లైక్ జెన్జీ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఇస్తూ ఉంటాడు అక్కడ. బట్ అంటే లైక్ దట్ యూత్ఫుల్ రియాక్షన్స్ ఇస్తూ ఉంటాడు. బట్ ఆ డెప్త్, ఆమె దగ్గర ఆ డెప్త్ అలానే ఉంటుంది. షీఈస్ వెరీ సీరియస్లీ టెల్లింగ్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెండ్ అనే విషయం చెప్తా ఉంటాను ఆమె. అండ్ ఈవెన్ వెన్ ఈ స్టేయింగ్ విత్ మేఘన్ ఆల్సో రైట్, మేము ఇద్దరం కలిసి డెసిషన్ వాళ్ళ ఉంటున్నాం అమ్మకి అంటే ఇస్తాడు. అప్పటి వరకు బాగా మాట్లాడతాడు, వాళ్ళ అమ్మకి ఇస్తాడు. అండ్ ఫస్ట్ చనిపోయింది అని చెప్పి ఏడుస్తున్నప్పుడు కూడా వాడు ఏడుస్తున్నాడు అనగానే వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తాడు ఫోన్. వాడు అక్కడ ఫోన్లో డాడీ డాడీ అంటూ ఉంటాడు, మై హార్ట్ ఈస్ బ్లీడింగ్ డాడీ అంటూ ఉంటాడు, కానీ ఫోన్ వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది. అండ్ సూర్య పుట్టినప్పుడు ఆమె అడుగుతుంది లైక్ అచ్చం మీ పొలికే అని చెప్తుంది. అయితే వాడు లైక్ కృష్ణన్ సూర్యని చూసుకుంటూ నవ్ ఎనీథింగ్ ఫర్ యూ అండ్ హిమ్, వీడి రాత్రిలో రాస్తుంది నాకు తెలియదు కానీ మొత్తం ఐ గివ్ ద బెస్ట్ ఫర్ హిమ్ అన్నట్టు అయితే అంటాడో, దట్ ఈవెన్చువలీ హ్యాపెన్స్. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఐ థింక్ అది కృష్ణన్ చేయబడిన రాసిన కథ అని. ఐ థింక్ దట్ మోనోలాగ్ ఈజ్ అగైన్ బ్యూటిఫుల్. లైక్ ఎట్లయితే చంద్ర స్టార్టింగ్లో చెప్పాడో, లైక్ హిస్ ప్యాషన్ ఈజ్ లవింగ్, అంటే అట్లనే వాళ్ళ కొడుకుని కూతురు కూడా ప్రేమిస్తాడు అతను. అండ్ ఆ మోనోలాగ్ క్రేజీ ఉంటుంది. లైక్ ఇప్పటి నుంచి అంతా వీడి కోసం నీ కోసం డెస్టినీ మారుస్తాను. ఐ థింక్ ఎట్ సమ్ పాయింట్ ఆ సర్కిల్ కంప్లీట్ అవుతాయి కదా. లైక్ ఇప్పుడు చంద్ర చెప్పినట్టు కూడా యూ లుక్ అప్ టు హిమ్, దే లుక్ అప్ టు యూ ఆఫ్టర్ సర్టన్ పాయింట్. బట్ దెన్ దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ బికాస్ ఎందుకంటే నువ్వు వాడిని అట్లా పెంచావు కాబట్టి, రైట్? సో యా కరెక్ట్. ఐ థింక్ నేను మొన్న యాక్చువల్లీ పృథ్వీతో మాట్లాడుతూ చెప్పిండే వాడికి చూసేసి మారిన ఒక బుక్ ఉంటుంది. సో దాంట్లో వాడు అంటాడు అనమాట, ఆ ముసలాడు అసలు వాట్ యూ ఇఫ్ దెర్ ఇస్ వన్ లైఫ్ అడ్వైస్ దట్ యూ వాంట్ గివ్ ఏంటి అది అంటే, పీపుల్ జనరలీ రన్ బిహైండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్, డబ్బులు ఇంత సంపాదించాలి, ఇంత పేరు రావాలి, ఇంత ఫేమ్ రావాలి, ఎక్సెట్రా అని. బట్ ఎప్పుడైతే నువ్వు చచ్చిపోతున్నావు, డెత్ బెడ్ మీద ఉంటావో అండ్ యూ సీ యువర్ ఫ్యామిలీ, గ్రాండ్ కిడ్స్ వీళ్ళందరినీ చుట్టుపక్కల కూర్చుని
ఓకే ఐ హావ్ బిల్ట్ దిస్ అన్న ఫీలింగ్ ఎప్పుడైతే ఒక మనిషికి వస్తుందో దెర్ ఇస్ అంటే దానికన్నా బెటర్ సాటిస్ఫాక్షన్ ఒక మనిషికి ఉండదు, ఒక మగవాడికి ఉండదు అని చెప్తారు అనమాట. అండ్ దట్ హిట్ హోమ్. అండ్ ఈ సినిమాలో అది చూస్తాం కృష్ణన్లో. లైక్ వాడు చచ్చిపోతున్నప్పుడు వాళ్ళ మనవడు ఉంటాడు, వాళ్ళ మనవడిని వెళ్ళి ఫస్ట్ ముద్దు పెట్టుకుంటాడు, వాళ్ళ కోడలు ఉంటుంది, కూతురు ఉంటుంది, వాళ్ళ కొడుకు అప్పుడు కూడా యాక్చువల్లీ వాడు ఆ మిషన్కి వెళ్ళొద్దు అనుకుంటూనే వెళ్తాడు, నాన్న బాగానే ఉంటాడు 3 months అది ఇది అని. బట్ యూ సీ దట్ కి వాడి ఫ్యామిలీ, వాడి నుంచి స్టార్ట్ అయిన ఫ్యామిలీ అంతా దే ఆర్ డూయింగ్ వెల్ ఫర్ ఈచ్ అదర్ ఇది అని. అండ్ ఇఫ్ యూ సీ వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత అంటే వాళ్ళ పేరెంట్స్ని ఇంకా కేర్ చేస్తుంటాడు, వాళ్ళ అమ్మకి చెప్పులు తొడిగిస్తాడు లిటరలీ లాస్ట్ సీన్లో. దాని ముందంతా అసలు ఆ షార్ట్ చూపాడు, కానీ లాస్ట్ షార్ట్లో వాళ్ళ అమ్మకి ఇట్లా చెప్పులు ఇట్లా పట్టుకుని వేపిస్తూ ఉంటాడు. ఇట్స్ అగైన్ సేస్కి ఒక పాయింట్ తర్వాత మీ పేరెంట్స్ మీ పిల్లలు అవుతారంటారు కదా, మన ఇళ్ళలో ఇంటూ ఉంటాం ఇట్లా. అది కూడా ట్రూ అండ్ అండ్ మన సో అగైన్ గౌతమ్ వాసుదేవన్ ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా. సో ఎవ్రీబడి నోస్ దాట్. సో ఇళయరాజా అని పదే పదే సూర్య అంటూ ఉంటాడు. సో దెర్ ఇస్ ఒక షార్ట్ కూడా ఉంటుంది లిటరలీ, ఆ అమ్మాయికి ఎన్ని పొన్ని నిలావే ఇస్తే తమిళ వర్షన్, తెలుగులో అది ఐ థింక్ వేటరి గారే తెలుగులో దీనికోసం రాసినారేమో మరి, ఎందుకంటే దాని తెలుగు వర్షన్ కనపడలే నాకు. ఉందా యాక్చువల్లీ పాట? ఏమో లేదనుకో, ఓన్లీ ఈ సినిమా కోసమే, ఓన్లీ ఈ సినిమాలోనే బిట్ ఉంటుంది. ట్రైన్ లో వాడతాడు. పాడేసిన తర్వాత పిక్ ఉంటది కదా, గిటార్ పిక్ పాకెట్ లో పెడుతున్నప్పుడు మాయిస్ట్రో ఉంటుంది అక్కడ, మాయిస్ట్రో షార్ట్ స్పెసిఫిక్ పెడతారు షార్ట్ దానికి. పిక్ లోపల పెట్టుకుని షార్ట్ ఎందుకు పెట్టాలి నువ్వు, ఎందుకు పెట్టినా, బికాస్ దిట్ ఈస్ మాయిస్ట్రో దేర్. మాయిస్ట్రో షార్ట్ పెడతాడు. అండ్ అఫ్ కోర్స్ 90 రోజు ఐ స్పెండ్ 90 బ్యూటిఫుల్ డేస్ విత్ హర్ ఒక ఇళయరాజా పాటలాగా ఉండే అంటాడు. అన్న తర్వాత వెనక్కి తిరిగి నో ఇట్ వాస్ అ రాక్ సాంగ్ అని కెమెరాతో మాట్లాడతాడు. ఐ వాస్ లైక్ వాట్ ఎ మూమెంట్ బ్రో, క్రేజీ మూమెంట్స్ ఇవన్నీ. నాకు అది ఎలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అది బేసిక్ గా ఓం శాంతి ద ఫస్ట్ షాట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో ఒక జూమ్ అవుట్ షాట్ ఉంటుంది, అది ఆ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర. ఆ వ్యూ పాయింట్ పేరు బ్యాటరీ స్పెన్సర్ అనమాట బేసిక్ గా. సో నాకు ఎలా అంటే అది చూసేసి అక్కడికి ఒక 2-3 times వెళ్ళా అనమాట నేను ఇప్పటికి. నాకు ఆల్మోస్ట్ ఆ సినిమా చూసినప్పటి నుంచి అదేంటంటే 2018 ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు ఇక జీవితంలో ఆస్కార్, పులిట్జర్ ప్రైజ్, నోబెల్ అన్ని కలిపి గెలిచేసినట్టు అనమాట నా ఫీలింగ్. అసలు ఐ వాజ్ సో హై అండ్ ఎక్స్టాటిక్. నాకు అక్కడ నిల్చొని ఆ వ్యూ పాయింట్ దగ్గర చూస్తుంటే దెన్ రిమెంబరింగ్ మై ఫస్ట్ లవ్, దట్ వాస్ ద అల్టిమేట్ హై ఫర్ అల్టిమేట్ గోల్ అనమాట. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం మనం చూస్తే ఎక్కడ 4-pointer కాదు, నేను చూస్తే ఎప్పుడు వెళ్తాం మనం ఇవన్నీ ఇప్పుడు చూస్తాం అని చెప్పి. బట్ దే బికమ్ సో ఆస్పిరేషనల్ అనమాట. అది ఆల్మోస్ట్ ఎలా అయిపోయిందంటే నాకు శాన్ ఫ్రాన్సిస్కో ఓపెన్ హైమర్ లో డైలాగ్ ఉంటుంది, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మ్యారీ న్యూ మెక్సికో అండ్ ఫిజిక్స్ అన్నట్టు, శాన్ ఫ్రాన్సిస్కో అండ్ ఫస్ట్ లవ్ ని మ్యారీ చేసేసి నేను అలా శాన్ ఫ్రాన్సిస్కో స్ట్రీట్స్ లో అమ్మాయితో తిరగడము, లేకపోతే వాకింగ్ విత్ యువర్ ఫస్ట్ లవ్, ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ దర్ ఈవెన్ ప్రపోజల్ సీన్ కూడా ద సేమ్ వ్యూ పాయింట్ అనమాట, బ్యాటరీ స్పెన్సర్ అంతా ఉంటుంది. సో అదే వ్యూ పాయింట్. సో నాకు అది వెళ్ళినప్పుడల్లా అవన్నీ గోల్స్ అనమాట, నాకు గోల్స్ వల్ల అది వెళ్ళి అక్కడ నిల్చుంటే ఏదో సాధించారన్న అచీవ్మెంట్, అసలు జీవితంలో అన్ని సాధించేశాను, ఓకే దిస్ ఇస్ మై గోల్ అండ్ ఐ రీచ్డ్ ఇట్ అన్నట్టు ఉంటుంది అనమాట. నాకు ఇప్పటికి 2-3 సార్లు వెళ్ళి అదే హై వస్తుంది అనమాట. అలా అది ఏది ఆ పాట రాక్ సాంగ్ ఎదనే కొయ్యకి లాస్ట్ లో కూడా వాళ్ళు ఒక బెంచ్ మీద కూర్చొని దే వాక్ అవే కదా, అది కొద్దిగా పైకి నడుచుకుంటూ వెళ్తే దేర్ ఆర్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఆఫ్ దట్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అనమాట. ఒక వ్యూ పాయింట్ ఆల్మోస్ట్ ఎలా అంటే అబౌవ్ ద క్లౌడ్స్ అండ్ ఆల్మోస్ట్ పర్పెండిక్యులర్ వ్యూ టు ద బ్రిడ్జ్ అనమాట. సో అలా వ్యూ పాయింట్స్ దగ్గర ఉంటుంది అనమాట. అవన్నీ చూస్తున్నప్పుడు నాకు శాన్ ఫ్రాన్సిస్కో ఫస్ట్ లవ్, సూర్య సన్ ఆఫ్ కృష్ణ అంతే. సో అలా అయిపోయింది అనమాట నాకు ఆల్మోస్ట్. వాడు అందులో చెప్తాడు కూడా, వాడు వచ్చినప్పుడు కూడా నేనేం నిన్ను ఇంప్రెస్ చేయడానికి రాలేదు, నేనేం ఇది చేయడానికి రాలేదు, నా సెల్ఫిష్ నీడ్ కోసం వచ్చాను, నీతో గడపాలి, నీతో ఉండాలి అని చెప్పేసి, నా సెల్ఫిష్నెస్ కోసం నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి. అప్పుడు అదే జస్ట్ లీడ్ టు బిఫోర్ ద లీడ్ టు దట్ సాంగ్ ఏదైనా కొయ్యకే. అండ్ ఇంకొకటి వాడు యాక్చువల్లీ ఆ పిల్లాన్ని సేవ్ చేయడానికి వెళ్తాడు కదా, కాశ్మీర్కి వెళ్తాడు. అండ్ దానికన్నా ముందు ఎప్పుడైతే వీళ్ళు ఫ్లైట్లో వచ్చి కలిసి వాడు బిజినెస్ క్లాస్ నుంచి హీ కమ్స్ బ్యాక్
అండ్ సిట్స్ కదా. బ్రో వాట్ ఎ సో క్యారెక్టర్ దట్ పర్సన్ ఇస్. ఇఫ్ యు సచ్ ఎ సీ గ్రేట్ ఇట్ ఈస్ క్యారెక్టర్. అది ఏంటి అంటే కృష్ణన్ డజంట్ హ్యావ్ సారీ సూర్య డజంట్ హ్యావ్ ఎ బ్రదర్. సో ఇట్ ఈస్ ఆ బ్రదర్లీ ఎనర్జీ అనమాట అది. వచ్చి పక్కన కూర్చొని మాట్లాడి ఒక ఆ బిగ్ బ్రదర్ ఎనర్జీ బేసిక్గా అది. వచ్చి ఎక్కువ ఏం చెప్పరు వాళ్ళు, బట్ అట్లా చెప్పి వెళ్ళిపోతారు అనమాట అంతే. ఇట్లా ఉండాలరా ఇట్లా ఉండాలరా అని అవి అవి పెద్ద డైలాగులు రావు కానీ చిన్న చిన్న చెప్పి వెళ్ళిపోతారు అనమాట. బట్ అది అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు తెలుస్తుంది ఇది. నాకు ఇద్దరు అన్నలు ఉన్నారు. లైక్ మా సొంత ఉన్నాడు, మా పెద్దన ఉన్నాడు. సో అండ్ లైక్ ఆల్ ఆఫ్ us ఆర్ వెరీ క్లోజ్. సో యా ఇప్పుడు మా లైక్ ఇన్ జనరల్ మా అమ్మ అంటూ ఉంటుంది అనమాట, ఏంట్రా మీరు ఏం మాట్లాడుకోరు పెద్దగా రోజు రోజు అదే అంటే, ఏం మాట్లాడుకుంటామా రోజు రోజు అని ఉంటుంది. కానీ అట్లా ఏమన్నా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే ఫస్ట్ నాకే తెలుస్తాయి మా అన్న నుంచి. నాకు కూడా ఏమన్నా అనిపిస్తే వాడికి చెప్తాను అనమాట. ఆ వాడి ఆ బ్రదర్లీ ఎనర్జీ హెల్ప్ చేస్తుంది యాక్చువల్లీ వాడు నా లైక్ ఫ్రమ్ దట్ డౌన్ ఫేజ్ బయటికి రానికి. సో ఆ క్రేజీ అనిపిస్తుంది నాకు వాడి క్యారెక్టర్, అతని క్యారెక్టర్. లైక్ నాకు చాలా ఇష్టం అది. అంటే బికాస్ లైక్ వాడు ఆ ఎనర్జీ చూపించాడు కాబట్టి ఓకే నేను ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళ కోసము, నేను ఉండాలి ఇక్కడ అన్న ఫీలింగ్ వస్తుంది వాడికి. ఈవెన్ దో ఇట్ ఈస్ జస్ట్ ఆ ఫ్లైట్లో కలిసి మాట్లాడారు అంతే అయినా, బట్ హీ స్టిల్ గెట్స్ ఇట్. ఎందుకంటే వాడు వచ్చి కూర్చుని హీ ఫెల్ట్ దట్, అది కనబడుతుంది వాడికి. నాకైతే క్రేజీ అనిపిస్తుంది అది. శంకర్ నారాయణ. అండ్ ఇంకోటి ఏంటి అంటే అంటే ఎప్పుడైతే సోలో ట్రిప్స్ అనేవి వర్ నాట్ సో కామన్ అప్పట్లో, గౌతమ్ వాసుదేవ్ మీనన్ చాలా సిమ్రన్ చెప్తుంది అనమాట చాలా నీట్గా, ఎక్కడికైనా వెళ్ళి నా దగ్గరికి వచ్చేయాలి మళ్ళీ నువ్వు. అండ్ ఇఫ్ యు సీ సిమ్రన్ ఆవిడ క్యారెక్టర్ షీఈస్ వెరీ పొజెసివ్ ఆఫ్ హర్ చైల్డ్. మిలిటరీలో జాయిన్ అవుతామన్నా అన్నప్పుడు కూడా లేదు కాఫీలో వచ్చాడు, కాఫీలో వచ్చిన తర్వాత అసలు వాళ్ళని చూసుకున్నారు. విచ్ ఇస్ లైక్ ఎంత వదిలేస్తానన్నా ఎవ్రీ టైం వాడు అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రామిస్ మీ దట్ యుల్ కమ్ బ్యాక్, మిలిటరీకి వెళ్ళినా ప్రామిస్ మీ యుల్ కమ్ బ్యాక్ టు మీ, ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తుంది ఆవిడ, ప్రామిస్ మీ యుల్ కమ్ బ్యాక్ టు మీ, ప్రామిస్ మీ యుల్ కమ్ బ్యాక్ టు మీ. సో యా అది ఏదో డైవర్ట్ అయినా, బట్ ఆ సోలో ట్రిప్ అనే దీనికి వెళ్తాడు. బట్ వై టు సోలో ట్రిప్స్ వర్క్ అంటే బేసిక్గా నువ్వు నీతో మాట్లాడుకుంటావు అండ్ నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఓకే నా ప్రాబ్లమ్స్ కన్నా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చాలా మంది జనాల దగ్గర ఉన్నాయి అని రియలైజ్ అయ్యి, అండ్ నీ చుట్టూ ఆ వాట్ ఎవర్ వెదర్ ఎక్సెట్రా నేచర్ని చూసి ఓకే మనం చాలా చిన్న పార్ట్ మన ప్రాబ్లమ్స్ మనం మ్యానిఫై చేసి చూసుకుంటున్నాం అన్న పర్స్పెక్టివ్ వస్తుందేమో అనిపిస్తుంది. అందుకే సోలో ట్రిప్స్ అని అంటూ ఉంటారేమో అనిపిస్తుంది. బట్ యా నాట్ ఎ బిగ్ ఫ్యాన్, ఎప్పుడు వెళ్ళలేదు కూడా అనుకో, వెళ్తే తెలుస్తుంది. బట్ యా And also I think Gautam Menon has a very different take on the concept of moving on. ఈ శంకర్ నారాయణ అదే చెప్తాడు, వాళ్ళ నాన్న అదే చెప్తాడు పడుకోబెట్టుకుని, లైక్ మెమరీస్ ఉంటాయి, జస్ట్ హోల్డ్ ఆన్ టు దెమ్, కీప్ ఇట్ ఇన్ దెమ్, ఎందుకంటే అవి నీకు ఒక పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతాయి. ఈవెన్ వెన్ హీ గోస్ ఆన్ దట్ సోలో ట్రిప్ రైట్, వాడు ఏం చేస్తాడు, వాడు దాని తర్వాత కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ వాడికి ప్రేమ ఉంది, ఆ మేఘన మీద ప్రేమ అనేది పోదు, ఇట్ కెన్ నెవర్ గో అవే. నువ్వు ఏం చేయాలి, ఆ ఎక్స్ప్రెషన్ ని యూ హ్యావ్ ఓన్లీ దిస్ ఫిజికల్ వరల్డ్ అరౌండ్ యూ, నువ్వు అది ఎలా ఎక్స్ప్రెస్ చేయగలవు, వాట్స్ యువర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దాన్ని, ఒక హొమాజ్ లాగా ఆర్ వాట్ ఎవర్, లైక్ ఆ ప్రేమకి నువ్వు హౌ కెన్ యూ గివ్ ఇట్ ఫిజికల్ ఒక రూపాన్ని ఎలా ఇవ్వగలవు అని చెప్పేసి హీ కీప్ సర్చింగ్ ఫర్ దట్. దట్స్ ద రీజన్ ఆల్సో ఐ బిలీవ్ విచ్ హీ డిసైడ్స్ వెరీ స్ట్రాంగ్లీ టు గో ఇన్ టు ఆర్మీ, ఆర్ ఈవెన్ ఆన్ ద లాస్ట్ మిషన్ వాళ్ళ నాన్నకు బాలినప్పుడు కూడా ఎందుకు వెళ్ళాలనుకుంటాడు అంటే, ఈవెన్ వాడు ఆర్మీకి వెళ్ళినప్పుడు కూడా ప్రియాతో చెప్తాడు చూడు, 6 ఏళ్ళైంది వాడు ఆర్మీకి వెళ్ళిపోయి అక్కడ, అయినా గత ఏడాది వరకు నాకు మేఘనానే ఉండింది ఆలోచన, ఎందుకంటే వాడికి డ్రైవ్ అది. నాలాగా ఇంకోటి బాధపడకు, టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోతుంది తను బాంబ్ బ్లాస్ట్, అంటే అంత క్లియర్ గా చెప్పకపోయినా వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ సంథింగ్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ అటాక్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. నాలాగా ఎవరు బాధపడకూడదు, వాడికి అంతే. వాడి అంటే మేబీ మేఘనా ఉండుంటే వాడికి ఫ్యాసినేషన్ ఉండున్న ఆర్మ్ ఫోర్సెస్ అంటే మేబీ హీ వుడ్ హావ్ డన్ ఇన్ సమ్ అదర్ కెపాసిటీ, ఆర్ హీ వుడ్ హావ్ కంటిన్యూడ్ హిస్ లైఫ్ లైక్ దిస్ విత్ మేఘనా, లైక్ జస్ట్ లైక్ హౌ సిమ్రన్ అండ్ కృష్ణన్ కంటిన్యూడ్, వి నెవర్ నో. బట్ తను లేకపోయేసరికి బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్ యూ ఫీల్ దట్ యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ ఇన్ టు ద వరల్డ్, బికాస్ ఆఫ్ కొంతమంది రాస్తాము, లేకపోతే చదువుతాము, లేకపోతే ఏదో చేస్తాము, ఆ లెట్టింగ్ అవుట్ అనేది ఏదైతే ఉందో ఆ ఎనర్జీని పట్టుకొని ఏదో వేరే మూవీస్ ఆర్ లైక్ సమ్ మూవీస్ లో లాగా మూవ్ ఆన్ అంటే కంప్లీట్ మర్చిపోవడం అలాంటిది కాకుండా గౌతమ్ మీనన్ డీల్స్ విత్ ఇట్ వెరీ డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు మూవీస్ లో.
అందుకే ఆ ఆర్మీలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యి, కానీ హీఈస్ ఎక్స్ప్రెసింగ్ దట్ లవ్ టువర్డ్స్ మేఘన. తనకు మేఘనానే గుర్తొస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లాని వాళ్ళ శంకర్ నారాయణ వాళ్ళని కొడుకుని ఎత్తుకుపోయిన, ఇంకో రిపోర్టర్ ఇంకో ఎత్తుకుపోయిన, ఇంకోళ్ళకి నా గతి పట్టకూడదు అంతే. నో వన్ షుడ్ లూజ్ దర్ లవ్డ్ వన్ అంతే. సో దట్ ఈస్ హిస్ ప్యాషన్, దట్ కీప్స్ హిమ్ బర్నింగ్ ఆల్ ద టైమ్. వాడు ఆర్మీలోకి వెళ్ళినా అదే బర్న్ అవుతూ ఉంటుంది వాడు లోపల. ప్రియాతో చెప్తాడు, అది కూడా ఉంటుంది. తను ప్రియా ప్రపోజ్ చేసినప్పుడు కూడా చెప్తాడు, నాకు అది కావాలి అంటాడు. మేఘన ఉంది, నాకు అది కావాలి అంటాడు వాడు. వెరీ క్లియర్లీ హీ సేస్ దట్ he needs her to burn, like ఆ ఫ్లేమ్ అనేది ఉంచడానికి వాడికి కావాలి తను. అలా ఉంచుతాడు. Interesting. Yeah. True. Yeah. Makes sense. Yeah. And let's get to the favorite part of this film, Chenchala, and the way Chenchala is shot. Of course, written, Vetturigar Rasna Vidhanam, how it is composed, all that behind the scenes. కానీ అది పర్ఫామ్ చేసిన విధానం అండ్ హౌ ద ఎడిట్, అంటే ఎడిట్లో కూడా రిథమ్ ఉంటుంది దానికి కూడా. అండ్ పాటలో రిథమ్ పెరిగే కొద్దీ ఆర్ టెంపో పెరిగే కొద్దీ, ఎనర్జీ పెరిగే కొద్దీ ఎడిట్ ఫాస్ట్ అవుతుంటుంది, యాక్షన్ ఫాస్ట్ అవుతుంటుంది. ద కెమెరా కీప్స్, లైక్ ద కెమెరా డజంట్ కట్ అవే కొన్ని చోట్ల. ఇట్స్ అంటే ఎంత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వీడియో సాంగ్స్ ఎవర్ పుట్ టు స్క్రీన్. అంటే ఈయన చాలా 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 ఎఫర్ట్ పెడతారు గౌతమ్ మెనన్. ఆయన పాటలని ఎలా తెరకెక్కించాలి అనే దాంట్లో చాలా ఎఫర్ట్ పెడతారు. ఆఫ్ కోర్స్ రత్నవేలు గారు ఫినిష్ షోస్ త్రూ అవుట్ ద ఫిల్మ్ చాలా 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 బాగుంటుంది. కానీ ఈ పాట మాత్రం ఐ లైక్ వాట్ సాంగ్. యా, ఎందుకంటే వాడు పాట పాడుతున్న ప్రతిసారి ఆ బీట్కి డాన్స్ చేస్తుంటాడు, వాడు ఏడుస్తూ ఉంటాడు. ప్రతి షాట్ లో వాడు క్లోజ్అప్ లో ఏడుస్తూ ఉంటాడు. అంత బీట్ పడుతూ ఉంటుంది, నువ్వు ఏడుస్తూనే ఉంటుంది. దట్ ద సేమ్ థింగ్ హౌ దట్ సాంగ్ ఫీల్స్, రైట్? అండ్ అది నేను చెంచలా చెప్పండి. అంటే వాడు పక్కా సూర్య 2 పెగ్గులు లాగి డాన్స్ చేసి ఉంటాడు అసలు. ఐ హ్యావ్ నో డౌట్స్. డాన్స్ కూడా ఎంత ఆయన అంటే చాలా ఎనర్జీ పెట్టి చేస్తుంటాడు. ఇట్ ఈస్ ఏదో నార్మల్గా చేసినట్టు ఉండదు అది. నా ఏడుపు ఆ ఎనర్జీ మొత్తం ఇట్లా ఈ డాన్స్ లో తీసేయాలి అన్న జోన్ లో చేస్తుంటాడు. అండ్ అది చాలా కష్టం అంతసేపు అట్లా చేయడం. అది కూడా అసలు ఆ హోటల్లో సింగిల్ టేక్ ఉంటుంది, క్రేజీ అసలు. క్రేజీ ఉంటుంది, మార్వెలస్ అసలు. అది అసలు నార్మల్ కొరియోగ్రఫీ, ఇట్స్ సూపర్ కొరియోగ్రాఫ్, వెల్ షార్ట్ అండ్ వెల్ కొరియోగ్రాఫ్ సాంగ్ అసలు అది. ఎందుకంటే చెంచల సాంగ్ ని చాలా సార్లు విన్నాను నేను ఒక్కడిని, అలా రాత్రిపూట మా క్యాంపస్ లో తిరుగుతూ వినేవాడిని. కానీ అవి యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట ఒకసారి. ఎలా అంటే నా 4th year లో ఫస్ట్ టైం ఐ బీన్ పార్ట్ ఆఫ్ సిట్టింగ్ వేస్తుంటే ఫ్రెండ్స్ రూమ్లలోకి మందు తెచ్చుకొని సైలెంట్ గా ఎవరికి తెలియకుండా తెచ్చుకొని మందు తెచ్చుకొని కూర్చుని అందరు వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళినప్పుడు ఒక చిన్న రూమ్ లో, ఒక 6x6 1 person రూమ్ లో 7-8 మంది అందరు కూర్చొని తాగుతూ ఉన్నారనమాట. మా ఫ్రెండ్ ఒకటి వాడు 2.1 స్పీకర్ ఎవరిదో జాబ్ వచ్చింది, VAT 69 విస్కీ. అండ్ అప్పుడు ప్లానింగ్ అనమాట, VAT 69 విస్కీ మధ్యాహ్నం ఒకడు వెళ్ళి తెస్తాడు, ఒకడేమో మెస్ లోంచి కోక్స్ చిప్స్ అవన్నీ తీసుకొస్తాడు. అదంతా ప్లానింగ్ చేసి కూర్చొని సిట్టింగ్ వేస్తున్నప్పుడు ఒక 2.1 ఛానల్ సమ్ గుడ్ ఊఫర్ ఉన్న ఒక పెట్టినప్పుడు ఇక స్టార్ట్ చేశారు పాటలు అన్ని. ఒక 3-4 పెగ్స్ అవుతున్నసరికి పాటలకు స్టార్ట్ అయ్యేది. శైలజ అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా అందరికి ఇలా ఎక్కేసి హై అయ్యే టైంకి చెంచల పాట వచ్చింది అనమాట. నేను అది లైవ్ లో ఆ క్యాలికట్ వేడి, దట్ హ్యూమిడ్ వెదర్, చొక్కాలన్నీ తడిసిపోయి విస్కీ ఇంక జనాలందరూ తాగేస్తే ఇంకా వాళ్ళకి చెమట ఎక్కేసిపోయి ఒకడేమో వామిటింగ్ చేసుకుంటాడు ఆ బకెట్ లో, అక్కడే రూమ్ లో బకెట్, చెప్పులు ఊడిపోయి ఉంటాయి. ఇలా పక్కన కొద్దిగా దూరంలో కామన్ బాత్రూమ్స్ అండ్ కామన్ వాష్ బేసిన్స్ ఉంటాయి. ఆ వాష్ బేసిన్స్ లో సగం వామిటింగ్ చేసుకుని ఒకడు వచ్చి సడన్ గా వచ్చి అరుస్తాడు పాట. ఒక చోట సడన్ గా హిట్ అవుతే సడన్ గా చెంచల మామ అంటే వాడు అనగా స్టార్ట్ చేస్తాడు. సడన్ గా కూర్చున్నాడు కాస్త అప్పటికి. లైవ్ లో చూసాను అనమాట. ఆ కేయాస్ ని చూసిన లాస్ట్ కి వచ్చేసరికి సూర్య అరిచినట్టు వీడు కూడా ఒకడు ఎవరి ఇష్టం వచ్చిన అమ్మాయి పేరు వాళ్ళని వచ్చేసి గోడను తన్నడం ఆ పారాగాన్ చెప్పు వేసుకొని అలా బయటికి వెళ్ళిపోవడం కారిడార్స్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా చూసి ఐ హావ్ ఎక్స్పీరియన్స్ దట్ సాంగ్ ఇన్ లైవ్ అనమాట. సో నాకు అది వన్ ఆఫ్ ది మార్వెలస్ మెమరీస్ అనమాట. సో ఐ కెన్
అది అది నువ్వు కొరియోగ్రాఫ్ చేయడం అనేది దట్స్ అ వెరీ ఇంపాసిబుల్ టాస్క్ అసలు. యా నాకు అది అసలు నాకు అది ఇప్పటికీ గుర్తుంది. అది ఎంత అది చెంచల అంటే నాకు ఆ మెమరీ అలా వస్తుంది అనమాట. ఇంత అది చాలా బ్యూటిఫుల్ అనమాట. అది కోర్ వన్ ఆఫ్ ది కోర్ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్. యా యా కోర్ మెమరీ మీకు. యా Yeah. లాట్ ఆఫ్ అంటే అది దట్ ఇస్ ద చెంచల వైబ్ అది. ఆ పాటకి ఉండే గొప్పతనం అది. ఇట్ ఇట్ క్రియేట్స్ దట్ మూడ్ అండ్ ఎనర్జీ. బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఆయన కొరియోగ్రఫర్ ఎవరు మరి డోంట్ నో హూ ద పర్సన్ ఇస్, కానీ క్రేజీ స్టఫ్ అసలు, టూ మచ్ యా ఉంటుంది. యా అండ్ అఫ్ కోర్స్ లైక్ హారిస్ జయరాజ్ కంపోజిషన్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఎవర్ గ్రీన్ పాటలు కాబట్టి అసలు హారిస్ వాజ్ హిమేష్ రూలింగ్ చెప్పాల్సింది దెన్. ఏం లేదు అక్కడ. సో యా హారిస్ అది దానికి 3 years ముందు ఘర్షణ, తర్వాత ఇది 1 year ముందు ఇది రాఘవన్ అపరిచితుడు ఉంటారు రాఘవన్ మధ్యలో. అపరిచితుడు వాడది ఇంకా వీసా బిఫోర్ వీసా అప్రూవ్ కాగానే అదే పాట వాయిస్తూ ఉంటాడు రాఘవన్. ఆ పాట వాయిస్తూ వాయిస్ ఇది రావాలంటే వాయిస్తూ ఒక 10-12 ఏళ్ళు రావాలి. నా ఓన్ ఎస్ కంపోజిషన్ ఇది. ఎస్ యా ఎస్ ఎస్ యా పచ్చా వెలుగు వీసా పాట అప్రూవ్. వాయిస్తుంటాడు. అవును. తన యా అవునవును, కరెక్టే. వెన్నెలవే యా వెండి వెన్నెలవే అని ఆ లైన్ అదే వాయిస్తూ ఉంటాడు. యా ఎస్ 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 యా ట్రూ. యా యా ఇంకేమన్నా మాట్లాడడానికి సినిమా గురించి ఏమైనా నవీన్ పాయింట్స్? లేటర్ ఆర్మీ పోర్షన్స్ కానీ అవి తర్వాత కూడా వాళ్ళు వెళ్ళాక కూడా ఐ మీన్ ద వే హిస్ ఫ్రెండ్షిప్ బ్లాసమ్స్ విత్ ప్రియా రైట్. అది కూడా చాలా చాలా బాగా ఇస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక అమ్మాయి, మధ్యలో కొన్ని రోజులు దిల్ బి బెస్ట్ ఫ్రెండ్స్. అక్కడ తను చెప్తుంది అనమాట, నేను లవ్ చేస్తున్నాను బట్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్. నువ్వు దీనికి ఏమాత్రం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే తనకు తెలుసు లైక్ షీ డజంట్ వాంట్ హిమ్ లైక్ దట్. ఎందుకంటే వాడు ఎప్పుడైతే వచ్చి హగ్ చేసుకుంటాడు కూడా, ఈవెన్ ఆఫ్టర్ 6 years ఏం చెప్పకుండా హగ్ చేసుకుంటాడు, నెట్టేస్తుంది తను. మీరు అక్కడ సినిమాటోగ్రఫీ అండ్ నువ్వు ఫస్ట్ మేఘనా సినిమాటోగ్రఫీ ఆర్ ఎడిటింగ్ చూస్తే అది ఎంత ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది, ఎంత స్లోగా ఉంటుంది అనమాట. జస్ట్ బెడ్ చుట్టూ అలా కెమెరా తిరుగుతుంది అంతే. దట్ సార్ట్ ఆఫ్ హిస్ మైండ్ స్టేట్ అనమాట. హీస్ నౌ సెరీన్ ఇన్ టర్మ్స్ విత్ లైక్ కమింగ్ ఇన్ టు టర్మ్స్ విత్ హిమ్సెల్ఫ్. ఎక్కువ కట్స్ ఉండవు అసలు. ఐ థింక్ హార్డ్లీ 1 or 2 ఉంటాయో కూడా లేదో కూడా నాకు ఐడియా గుర్తులేదు సరిగ్గా. ఎప్పుడైతే వాడు చెప్తూ ఉంటాడు ప్రియా ఇలా ఉంది, అవును నాకు ఇలా ఉంది, తను అవును తోసేస్తుంది. అప్పుడు తను చెప్తుంది అనమాట, నాకు నువ్వు ఇలా వద్దు, ఎందుకు ఇలా వచ్చేసి ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఇది అని చెప్పేసి. అంటే అప్పుడు చెప్తాడు వాడు, లేదు 5 ఏళ్ల వరకు కూడా నాకు మేఘన ఉండింది, నాకు ఇప్పటికీ తను కావాలి, బట్ నేను గత సంవత్సరంగా నీ గురించి ఆలోచిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకోవాలన్నా. నువ్వు యూ సీ దట్ ఆ డిఫరెన్స్ చూస్తాను నువ్వు అక్కడ ఆ ట్రైన్ వర్సెస్ ఈ బెడ్రూమ్ సీన్ లో. అది కూడా చాలా అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్, వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది బాధిస్తాడు అసలు. యా వాడు మేఘనాన్ని పర్సూ చేస్తున్నంత సేపు కూడా వాడు ప్రేమ అని అంటాడు. ఎప్పుడు కూడా పెళ్లి విషయానికి వెళ్ళదు, పెళ్లి వరకు వెళ్ళదు. ఆ అమ్మాయి ఆర్గ్యూ చేస్తుంది, మా నాన్నకు నచ్చాలి, వాళ్ళకి నచ్చాలి, వీళ్ళకి నచ్చాలి, ఉద్యోగం అవి ఉంటుంది ప్రాక్టికల్గా ఉంటూ. కానీ వీడు ఎప్పుడు కూడా ప్రేమ అంటాడు, బికాస్ హీ టేక్స్ దట్ ప్యాషన్ ఫర్ లవ్. ఒప్పుకున్న తర్వాత చెప్తాడు 4 years తర్వాత పెళ్లి చేసుకుంటాం అనేది. అంటే వాళ్ళ నాన్న అంటాడు దట్ సెన్సిబుల్ ప్రాక్టికల్ థింగ్ టు డు డెసిషన్. అన్నట్టు. కానీ ఈమెతో బికాస్ అన్నట్టు ఈజ్ వెరీ స్టేబుల్. ఈ అమ్మాయికి వచ్చేసరికి, ప్రియాకి వచ్చేసరికి డైరెక్ట్లీ వాంట్ గెట్ మ్యారీడ్. అండ్ మేఘనాతో ఉన్నప్పుడు పాటలు కూడా వీడి పర్స్పెక్టివ్ నుంచి ఉంటాయి. ఏదైనా ఎక్కువకే నాలుగు పొంగినారు కదా అబ్బాయి పాడుతూ ఉంటాడు, బట్ లాస్ట్కి వచ్చే పాట అమ్మాయి పాడుతుంది, నిద్రేకల అనేది. అండ్ అక్కడ కూడా కనబడుతుంది మూడ్ షిఫ్ట్ కంప్లీట్గా. నిద్రేకల అనేది గ్రేట్ సాంగ్, చాలా మంచి పాట నిద్రేకల, అద్భుతంగా ఉంటుంది. అవును అద్భుతంగా. దట్ షోస్ ద అంటే ఆ మెచ్యూరిటీ కూడా చూపిస్తుంది. వాళ్ళు యాజ్ ఇద్దరు దే ఏజ్ టుగెదర్. అండ్ ఇప్పుడు నాకు ఏదైనా నాకు అంత అడ్రినలిన్ అక్కర్లేదు ఇప్పుడు. ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ నౌ బేసికలీ. అండ్ ఆల్సో ఇప్పుడు అగైన్ వాళ్ళ నాన్న ఎలా అయితే వాడు ఇమిటేట్ చేస్తుంది చూస్తే, నువ్వు మొన్న కనిపించావు పాటలో వాళ్ళ సిమ్రన్ పైన హాస్టల్లో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణన్ కింద పాడతారు కదా, సేమ్ ఎదనేకో ఏకేలో ఉంటుంది అదే షాట్. సమీరా రెడ్డి పైన ఉంటుంది, కిందకి ఇలా పాడుతూ ఉంటాడు. హౌ హీ కీప్స్ ఇమిటేటింగ్ అనేది ఎక్కువ చాలా బాగా చూపిస్తాడు అనమాట దాని తర్వాత కూడా. అవునవునవునవును. అదే నాకు ఏం వెళ్ళిందంటే, సో కృష్ణన్ స్టోరీ సూర్యకి తెలిసినంత ప్రకారం వాళ్ళ అమ్మని అప్రోచ్ అవుతాడు.
ఏం పెద్ద రెసిస్టెన్స్ ఉండదు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు. సో హ్యాపీ ఎండింగ్. కానీ వీడి స్టోరీలో మేఘన అలానే పర్సూ చేయాలనుకుంటాడు, యూఎస్ఏ దాకా వెళ్తాడు. కానీ వాడి స్టోరీ ట్రాజడీలో ఎండ్ అయింది కాబట్టి ఇప్పుడు వాడికి ఒక రోల్ మోడల్ లేదు. ఇప్పుడు వీడి లైఫ్ ఇక్కడ లైక్ కృంగిపోయింది మొత్తం. అండ్ వాడికి రెఫరెన్స్ లాగా ఆర్ అట్లీస్ట్ దిస్ ఈస్ ద బెటర్ థింగ్ టు డూ అని చెప్పడానికి ఆర్ గైడ్ ఇవ్వడానికి వాళ్ళ ఫాదర్ ఉన్నా కూడా, బికాస్ వాడు కృంగిపోయి ఉన్నాడు కాబట్టి చంద్ర చెప్పినట్టు ద ఫాదర్ ఈస్ నాట్ రెడీ టు గివ్ ఎనీ అడ్వైస్. హీ హాస్ బికమ్ ద హీరో. క్రిష్ సూర్య హ్యాస్ టేకెన్ ఓవర్ ద హీరో రోల్ హియర్. ఇప్పుడు వాడి లైఫ్ని ఇక్కడ నుంచి వాడు సొంతంగా బిల్డ్ చేసుకోవాలి. దట్స్ వై he swings here and there. So he swings towards drugs and gets addicted. But then he hits back. The pendulum hits back. He goes on a solo trip and finds Shankar Narayanan as a great guide. ఆయన ద్వారా he finds that burning passion. సో అందుకే ఏదైనా చేయాలని చెప్పి చాలా రోజులు ఆలోచిస్తూ ఉంటాడు కదా. సో బైకేనా ఇది అయిపోయింది చెప్పేసి he keeps riding bikes. ఎటో పోతూ ఉంటాడు. But he's always constantly thinking. He's stable there, but he's constantly thinking. So then he finds a solution. So it takes a lot of time for him to arrive at this ఈ బర్నింగ్ ఫీలింగ్ని నేను ఇక్కడ పాజిటివ్ ఎనర్జీలాగా ఇక్కడ వాడతాను. నేను అక్కడికి అరైవ్ అవ్వడం చాలా టైం పట్టింది. ఎందుకంటే వాళ్ళ నాన్న కథ లేదు, అయిపోయింది. వాళ్ళ నాన్న కథ అంతవరకు ఉంటుంది అనుకుంటాడు. బట్ దిస్ ఇస్ హిజ్ లైఫ్ నౌ. హీ హ్యాస్ టు షేప్ ఇట్ అప్ ఆన్ హిజ్ ఓన్ యాన్విల్. సో యా. అండ్ అంతే వాళ్ళ అమ్మ అంత భయంగా ప్రొటెక్టివ్ గా ఉండి చెప్తున్నా కూడా, ఇఫ్ యూ సీ దట్ బాయ్ చెప్తున్నప్పుడు ఏదైతే సీన్ ఉందో, వాళ్ళ అమ్మ హాయిగా నవ్వుతూ బాయ్ చెప్తుంది, వాళ్ళ నాన్న భయపడుతుంటాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ అనుకుంటాడు కృష్ణ అమ్మ అనుకుని ఇలా భయపడుతూ చెప్తాడు అనమాట బాయ్ అని చెప్పేసి. దట్ ఫేజ్ రైట్ అగైన్ హీ డజంట్ నో వాట్ టు డూ విత్ దిస్. అండ్ కృష్ణన్ కూడా ఎప్పుడు ఎదురై ఉండడు, తనకి తెలియదు ఇలాంటివి ఎలా డీల్ చేయాలి ఇలాంటివి అని చెప్పేసి. అందుకే వాళ్ళ అమ్మ వచ్చి డీల్ చేస్తుంది అనమాట అప్పుడు. కరెక్ట్. ఈవెన్ వెన్ హీ కమ్స్ బ్యాక్ రైట్, వచ్చాక కూడా ఏం చేయాలో ఇంకా తెలీదు. బట్ సమ్హౌ ఏదో హోప్ ఉంది. హీఈస్ రెడీ ఫర్ దట్ సర్చ్ అని. ఓకే, మేఘనా మీద ప్రేమని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ప్రపంచం మీద అని, హౌ కెన్ ఐ కీప్ హర్ లైక్ ఇన్ మై మెమరీ అని చెప్పేసి అలా చేసి దెన్ ఫస్ట్ హీ స్టార్ట్స్ బాడీ బిల్డింగ్. ఫిజికల్ గా నేను ఉండాలి, లైక్ మెంటలీ ఫిట్ అవ్వాలంటే యూ నీడ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్ ఫిజికల్లీ. అండ్ దెన్ అగైన్ అప్పుడు చెప్తాడు అనమాట, ఓకే నేను ఇలా ఆర్మీలో వెళ్దాం అనుకుంటున్నాను, ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఆర్మ్ ఫోర్సెస్ ఫ్యాసినేషన్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. సో అప్పుడు చెప్తాడు వాడు. ట్రూ. ఇంకేమన్నా పాయింట్ చెప్పేది? చాలా చెప్పండి చెప్పేతాను. పోతే సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఎంత మాట్లాడావో, పర్సనల్ ఎంత మాట్లాడావో తెలియదు. దట్స్ హోల్ పాయింట్ ఆఫ్ మూవీ ఐ గెస్. వెరీ లెస్ మూవీస్ కమ్ అలా. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో నాకు అలా వెరీ క్లోజ్ అగైన్ నాకు అనిపించింది మేబీ హృదయం, మలయాళం. బట్ ఐ మీన్ నాకెందుకు నాకు అది 80%, 70-80% మళ్ళీ బయోపిక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది నాకు అది. వాడు వేరే స్టేట్ కి వెళ్ళి చదువుకోవడము అదంతా, అండ్ ఆల్ దోస్ థింగ్స్ అగైన్. Similar arc probably, but not as pronounced as Surya Son of Krishna or as deep. But yeah, even వాళ్ళ నాన్న చనిపోయాక తను వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళ నాన్నని చూస్తాడు, అమ్మ ఎక్కడ ఉంది, అమ్మ అక్కడే ఉంది అంటాడు. దెన్ హీ గోస్, హిస్ మామ్ ఈస్ స్మైలింగ్, నవ్వుతూ దగ్గరికి తీసుకుంటుంది అప్పుడు వాళ్ళ కొడుకుని తీసుకొని, బికాస్ షీ కమ్స్ ఇన్ టు టర్మ్స్. అప్పుడు ఎప్పుడైతే తను చెప్తాడో ఫస్ట్ లోనే డాక్టర్స్ చెప్పాక, షీ స్లోలీ కమ్స్ ఇన్ టు టర్మ్స్ అనమాట. కమ్స్ ఇన్ టర్మ్స్ లాస్ట్ కి వాళ్ళు చూడదు కూడా, తీసుకెళ్ళిపోండి, ఐ హ్యావ్ హిస్ మెమరీస్, ఐ హ్యావ్ హిమ్, అంతే, ఐ ఓన్ హిమ్ నౌ. సో ఇక ఇట్ డజంట్ మ్యాటర్, హీస్ హియర్, హీస్ ఎట్ పీస్ అని చెప్పేసి. ఎందుకంటే తను అందరు చూస్తారు, ఫ్యామిలీ మొత్తం చూస్తారు ద స్ట్రగుల్, లైక్ ఫర్ 1 year ఆ గొంతు పోయి అదంతా, అది కూడా చేయించకుండా ఉండాల్సింది అని బాధపడతారు కదా. అందరూ సూర్య కూడా చెప్తాడు నేను చేయకుండా ఉండాల్సింది. అవి అలాంటి కాంట్రాస్ట్. అండ్ ఆల్సో లైక్ ఫస్ట్ ఎప్పుడైతే కృష్ణన్ చనిపోతాడో అండ్ లాస్ట్ ఇప్పుడు మొన్న కనిపించావు హమ్మింగ్ పెడతాడు, హమ్మింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ పెడతాడు. దట్ వాజ్ సో హార్ట్ బ్రేకింగ్ అసలు. అది ఆ 2 చోట్ల వస్తుంది అసలు. అది అక్కడ సెకండ్ టైం చూసినప్పుడు ఇంకా విల్ నో దట్ రైట్, మొన్న కనిపించే పాట అని ఫస్ట్ లో అది అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది అసలు. అది చాలా బాగుంటుంది మ్యూజిక్ గానీ. అండ్ ఆల్సో ఈవెన్
యా స్పెషల్ థింగ్ విత్ ద ఈవెన్ ద కాస్ట్యూమ్స్ ఆల్సో రైట్. లైక్ ఇప్పుడు ఎలా అంటే చెంచలా సాంగ్ లో వాడు వేసుకున్న షర్టే ముందు ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు వేసుకున్న షర్ట్, లైక్ జస్ట్ లైక్ హౌ వి డూ రోజుకో చొక్కా వేసుకోం కదా. చాలా కాస్ట్యూమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ద కేర్ దట్ టుక్ రైట్ టు మేక్ దట్ మూవీ, ఇట్ వాజ్ వండర్ఫుల్ అసలు. ఎందుకంటే ఫస్ట్ లో కూడా వాళ్ళు నా మేడ మీద కూర్చొని నీ అమ్మాయిల ఫ్రెండ్స్ తీసుకురా నువ్వు ఏం పర్లేదు అన్నప్పుడు కూడా you'll see Surya's arms are very lean. The graphics, I don't అవును. know how much of it was graphic. I don't think it was graphics. But school age లో lean గా పక్కనే కృష్ణ ఉంటాడు సేమ్ ఫ్రేమ్ లో, అండ్ his arms are like thick, like a father, like ఇలా ఉంటాడు. మేకప్ గానీ స్టైలింగ్ గానీ కాస్ట్యూమ్ గానీ ఇట్ వాజ్ మార్వెలస్ అసలు. I అవన్నీ think అవన్నీ చాలా చాలా బాగా శ్రద్ధ unbelievable. తీసుకొని చేసింది. అవును అవునవును అవన్నీ Yeah. యా అంటే అవన్నీ కనపడే డీటెయిల్స్. సో అవి మన ఎక్స్పీరియన్స్ కి యాడ్ అవుతా ఉంటాయి. మనకు అవును తెలియదు ఎందుకంటే గమనిస్తే కానీ. సక్ అయిపోతూ ఉంటాం మూవీలోకి అలాగా. తెలీదు అది ఇంత అబ్జర్వ్ చేసి చాలా అబ్జెక్టివ్ గా సూర్య సన్న కృష్ణ అనలైజ్ చేయడం అనేది చాలా కష్టమైన థింగ్ నాకు అసలు. అవునవును. ఎందుకంటే ఏదో ఒక సీన్ లో ఆ ట్రిగ్గర్ అవుతుంది వెళ్ళిపోతాను లోపలికి అంతే. ఈ అక్కడి నుంచి Yeah. జర్నీ అంటే జస్ట్ ఇట్స్ వెరీ ఇమాజిన్ డిఫికల్ట్. వాళ్ళ ఫాదర్ కోసము రాసి తీసిన సినిమా ఆయన ఎంత అబ్జెక్టివ్ గా చూసిండాల్సింది ఫర్ టు మేక్ అ Yeah. ఫిలిం, టు నాట్ గెట్ క్యారీడ్ అవే ఈవెన్ ఆన్ ద ఎడిట్ టేబుల్ ఆర్ వేర్ ఎవర్ ఇన్ ఆన్ వైల్ స్కోరింగ్ ద మ్యూజిక్ యూనో. అంటే Yeah. ఇక్కడ పెంచండి మ్యూజిక్ అని లైక్ వాట్ ఎవర్ డిస్కషన్స్లో స్టోరీ డిస్కషన్స్లో ఎంత అబ్జెక్టివిటీ ఆయన మెయింటైన్ చేసి ఉండాలి టు మేక్ అ ఫిలిం. బట్ అగైన్ బి రైటర్ వెరీ గౌతమ్ ప్యాషనేట్. మీనన్ is salute to him. రైటర్ గౌతమ్ was the మీనన్ for that movie. Salute. బట్ ఆయన రాయడు Then యాక్చువల్లీ. director అంట నేనైతే. ఫస్ట్ రైటర్ గౌతమ్ మీనన్, then I don't know. Yeah, but I mean written and directed by, but yeah. Yeah. క్లైమాక్స్ అయితే అసలు రాయడంట. సో యా ఆయన భయపడతాడు క్లైమాక్స్ ఇనిషియల్ డ్రాఫ్ట్ అంటే లైక్ క్లైమాక్స్ రాసుకోడంట. ఆయనకి అంతా బాగుంది అంటే స్టార్ట్ చేస్తాడంట షూటింగ్ లో 3 బట్టి రాసుకోడంట క్లైమాక్స్ తర్వాత. యా సో ఈ క్లైమాక్స్ కూడా జస్ట్ ఈయన అస్థికలు నిమజ్జనం చేసిన తర్వాత ఎండ్ అయిపోతుంది. యా సో అంటే ఎటు ఎటు అక్కడ తీసుకెళ్ళాలో చెప్తాడు నాకు యూ అర్థం హ్యావ్ టు కాదు. సో స్టార్ట్ అందుకే లివింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి సిమ్రన్ చెప్తుంది అక్కడ కూడా. Family. దట్స్ అగైన్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. నాన్న చెప్తారు కదా వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ హ్యాస్ టు మూవ్ అని చెప్పేసి దట్ ఈస్ ద సైకిల్ కదా. యా యా అగైన్ యా అంతే లాస్ట్ షాట్ లో కూడా కృష్ణన్ వెన్ ఈస్ వాకింగ్ కలజోడ్ పెట్టుకొని ఫ్యాషన్ ఇలా నడుచుకుంటూ స్టైల్ గా వెళ్తాడు. అదే సూపర్ అసలు. ఇట్ షోస్ హౌ మచ్ గౌతమ్ లైక్స్ హిస్ లైక్ లవ్స్ హిస్ ఫాదర్. లైక్ స్టైలిష్ గా నేను సెండ్ ఆఫ్ ఇస్తా. ఐ స్టార్ట్ ఆఫ్ విత్ మై ఫాదర్. ఓపెనింగ్ షాట్ లో ఒక దీనమైన స్థితిలో రక్తం కక్కుకుంటూ చూపించిన నేను ఓకే. బట్ నా ఎండింగ్ మాత్రం స్టైలిష్ గా మా ఫాదర్ హీరో ఎంటెడ్ ఆఫ్ విత్ సో ఎందుకంటే ఆ కృష్ణన్ నుంచి హీఈస్ ద క్రక్స్. ఎవ్రీథింగ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి అంతే. ఎవ్రీథింగ్ ద ట్రీ ద ఎమోషన్ కానీ అది కానీ అన్ని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట స్టోరీ. సో దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. అలాంటి ఆర్క్ తీసుకురావడం అనేది ఇంపాసిబుల్, లైక్ నెక్స్ట్ ఇంపాసిబుల్ ప్రాబ్లమ్. కుడెంట్ సే ఇంపాసిబుల్. ఐ హోప్ ఇట్స్ పాసిబుల్. సమ్వన్ ఎల్స్ రైట్ సంథింగ్ ఎల్స్. లైక్ వీఆర్ గ్రీడీ దట్ వే. అంటే ఇది మన స్వార్థం కదా. ఇలాంటి ఇంకా గొప్పగా మనని కదిలించే సినిమాలు ఇంకా కావాలని కోరుకుంటుంటాం. అది ఆకలి తీరదు. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ లో అసలు చూడవచ్చు. సూర్య చిన్నప్పుడు ఆ నూనుగు మీసాలు కానీ అవి కానీ ఎంత బాగా పెడతారు. ద హెయిర్ స్టైల్ కానీ వాడి మొహం కానీ. ఇప్పుడు డిజిటల్ తో తీసినా కూడా అసలు ఫేక్ కనిపించిపోతున్నాయి. ఇంకేమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ ఆ ఫైట్ కూడా ఇఫ్ యూ సీ దట్ ఇప్పుడు మన పృథ్వీరాజ్ తో చేసే ఫైట్ ఏదైతే పిల్లోని కాపాడడానికి ఫైట్ అండ్ జర్నలిస్ట్ ని కాపాడడానికి ఫైట్ ఆల్సో రెండు సెటప్స్ సిమిలర్ గా ఉంటాయి. ఏది ఒక అండర్ కన్స్ట్రక్షన్ సెమీ కన్స్ట్రక్టెడ్ ఏరియాస్ లో లాగా ఉంటాయి. బట్ యూ సీ దట్ ఫస్ట్ లో వాడు ఎంత కెయాటిక్ గా ఫైట్ చేస్తాడు బికాస్ ఈజ్ అన్ట్రైన్డ్ ఇన్ ఆల్. సెకండ్ ఫైట్ కి అది సెటప్ పే ఆఫ్ లాగా సెకండ్ లో ఈజ్ కోఆర్డినేటెడ్, హీస్ దేర్ అంతే. సో అలా ఆ రెండింటి మధ్య కూడా వ్యత్యాసం కూడా బాగా చూపించారు అనమాట. అలా చాలా ఉంటాయి అనమాట. వెతుకుతూ ఉంటే దొరుకుతూనే ఉంటాయి. ఇక ఎవ్రీథింగ్ మేకప్, స్టైలింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ. రత్నవేలి హ్యాట్స్ ఆఫ్. ఐ లవ్ దట్ సినిమాటోగ్రఫీ. సో బ్యూటిఫుల్. I wish they had collaborated more. I would love to see what they would have done. Yeah, maybe ఫ్యూచర్ లో వేస్తారేమో. లెట్స్ హోప్. కానీ ఇది సినిమా రిలీజ్ అవ్వదు. సాడ్.
ఇలాంటిది ప్రొడక్షన్ తీస్తే హెల్ పడిపోతాయి. క్రౌడ్ ఫండింగ్ చేసేస్తాం, ఏదో ఒకటి చేసేస్తాం ప్లీజ్. ఇలాంటివి ఏదో ఒకటి కొన్ని ప్రీమియర్స్ వేసేయండి, ఎవరో ఒకరు చూస్తారు మీడియాలో వాళ్ళు, మాకు చెప్తే క్రౌడ్ ఫండింగ్ అని చేసి రిలీజ్ చేపిస్తాం ఇలాంటి మూవీస్. వీఆర్ క్రేవింగ్ ఫర్ సచ్ మూవీస్. 15 ఏళ్ళైనా Yeah, సూర్య సన్ ఆఫ్ కృష్ణ చూస్తున్నామంటే yeah. ఇప్పుడంతా ఇట్స్ గొప్ప గుడ్ థింగ్ సినిమాలు అండ్ బ్యాడ్ అవుతాయి థింగ్. అందులో. ఇట్స్ గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ అంతే. యా 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 అంతే అంతే. యా ఓకే, మరి ఎపిసోడ్ క్లోజ్ చేయొచ్చు అనుకుంటే అయితే మీకు, ఎందుకంటే చాలాసేపు మాట్లాడడం, చాలా ప్యాషనేట్గా చాలా విషయాలు ఈ ఎపిసోడ్లో చర్చింపబడ్డాయి. సో అండ్ ఇట్ వాస్ గ్రేట్ టు హ్యావ్ యూ చంద్ర. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అ లాట్ ఆఫ్ information, insights and memories associated with Surya Son of Krishna. So first time my episode, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. so really glad that this turned out to be a very good episode. Thank you. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మేబీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ ని క్లోజ్ చేయాలంటే ఐ థింక్ ఇట్స్ లైక్ మూవీస్ లో మ్యూజిక్ అనేది ఎంత ఇమాజినరీ అనుకుంటామో, లైక్ మ్యూజిక్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ రియల్ లైఫ్, రైట్? మ్యూజిక్ ఆర్ సాంగ్స్ ఆర్ వాట్ ఎవర్. సో సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఈవెన్ దో ఇట్ డజంట్ ఎగ్జిస్ట్, లైఫ్స్ లో ఇట్స్ అ పార్ట్. ఇట్ హిట్స్ యూ ఇన్ ద ప్లేసెస్, ఇట్ కీప్స్ ఎకోయింగ్ యూ, ఇట్ అలా టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ మ్యూజిక్ ఇన్ ద మూవీస్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఫర్ మీ ఇస్ లైక్ దట్.